जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद। जय जय गुरुदेव 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 जय जय गुरुदेव। సో బ్రీఫ్ ప్రేయర్స్ చేసి స్టార్ట్ చేద్దాం, చదువుదాము. 2 verses వాళ్ళ ఇంపార్టెంట్ సెక్షన్. సో విల్ సి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురువే నమః. నమో విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. సో ఇవాళ మనము మొదటి స్కందంలో 17వ అధ్యాయంలో ఆ, 19-20 శ్లోకాలు డిస్కస్ చేస్తున్నాము. అవి చర్చిద్దాము. సో బ్రీఫ్ కాంటెక్స్ట్ ఇస్తాను మనం చదివే ముందు. సో మరి చదివేటప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఆఫ్ కోర్స్ మీరు రెగ్యులర్గా అటెండ్ అవుతుంటే క్లాస్కి మీకు కాంటెక్స్ట్ కూడా అవసరం లేదు. బట్ జస్ట్ కంటిన్యూటీ కోసం ఎవరైనా కొత్తగా జాయిన్ అయినా ఎవరైనా మర్చిపోయినా కూడా పనికొస్తుంది. సో ఓవరాల్ కాంటెక్స్ట్ ఏంటంటే, 4వ అధ్యాయంలో మొదటి స్కందంలో ఉన్నావు. 4వ అధ్యాయంలో మ్, నైమిషారణ్య దగ్గర ఉన్న సేజస్ కొన్ని 3 ప్రశ్నలు అడిగారు బ్రాడ్గా. అందులో ఒక ప్రశ్న ఏంటంటే పరీక్షిత్ మహారాజ్ గురించి, తన లైఫ్ గురించి, తన యాక్టివిటీస్ గురించి చెప్పారు, అడిగారు అనమాట. సో తను ఎలా లైఫ్ నడుచుకున్నారు అని అడిగారనమాట. ఆ పరీక్షిత్ మహారాజ్ గురించి చెప్పేటప్పుడు ఆ పరీక్షిత్ మహారాజు ఎలా ఆ కింగ్డమ్ని, రాజ్యాన్ని ఎలా ఏలారు, ఎలా పాలించారు, ఆ విషయం అంతా చెప్పేటప్పుడు పరీక్షిత్ మహారాజు రాజ్యంలో అంతా ఎలా జరుగుతుంది అని చూడటానికి వెళ్ళినప్పుడు ఆ, ఒక దృశ్యం చూశారు తను. అది మిస్టికల్ గా అన్నమాట. ఓన్లీ పరిశుద్ధ మహారాజ్ చూశారు, వేరే వాళ్ళు చూడలేరు అనమాట. సో ధర్మ ధర్మ ఆ, ఎద్దు రూపంలో ఉంది. తర్వాత ఎర్త్, భూమిదేవి కౌ రూపంలో ఉంది, గోవు రూపంలో ఉంది. సో అట్లాగే ఒక పక్కన ఒక కలి పురుషుడు నుంచున్నారు. సో ఒక స్వాడ్ తోటి, ఖడ్గం తోటి. సో దెన్ ఇక్కడ ఆ ధర్మ అనే బుల్లు ఉంది కదా, ధర్మ బుల్లు అంటే ఎద్దు రూపంలో ఉంది కదా, దానికి 3 కాళ్ళు కట్ అయిపోయినాయి, ఒకటే కాలుతో నుంచుందనమాట. సో ఆ దృశ్యం చూశారు పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ మహారాజు రెస్పాన్సిబుల్ రాజు కాబట్టి, రెస్పాన్సిబుల్ రాజు ప్రొడక్షన్ ఇవ్వాలి, రక్షణ ఇవ్వాలి సిటిజన్స్కి. సిటిజన్స్ అంటే ఓన్లీ మనుషులు కాదు, జంతువులు కూడా అని ప్రభుపాద వారు భాషల్లో మరీ మరీ రిపీట్ చేస్తారన్నమాట. సో మంచిగా రక్షణ ఇవ్వాలి. రక్షణ ఇవ్వాలంటే ఎవరైనా తప్పు పని చేస్తే వాళ్ళని శిక్షించాలి. ఆ, తర్వాత పయస్, ఫర్ ఎగ్జాంపుల్, ఏవైతే ధార్మిక్ ప్రిన్సిపల్స్, రిలీజియస్ ప్రిన్సిపల్స్ని ప్రొటెక్ట్ చేయాలి. అందులో గోరక్ష వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. అట్లాగే మ్, బ్రాహ్మణ బ్రాహ్మణులు కూడా ప్రొటెక్ట్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అనమాట రాజుకి. సో అందుకని ఈ ధర్మకి ఇట్లా లెగ్స్ కట్ అయినాయి, ఎవరు కట్ చేశారు అని కనుక్కుని వాళ్ళని శిక్షించడానికి రెడీ అవుతున్నారు అనమాట పరీక్షిత్ మహారాజు. అందుకు అడిగారు అనమాట, వాళ్ళని అడిగారు. అడిగితే ధర్మాన్ని అడిగితే, ఎందుకు ఇలా అయింది నీకు, ఏంటి ఏమైంది అని అడుగుతుంటే, అప్పుడు ఆ ఆ ధర్మ భూదేవి ఇద్దరు ఉన్నారు కదా. ధర్మనేమో ఎద్దు రూపంలో, కవ్వేమో
అదే భూదేవేమో గోవు రూపంలో ఉన్నారు. సో ఇంట్రెస్టింగ్లీ మన జనరల్గా మనం ఏమైనా బాధపడుతుంటే, మనకి ఎవరైనా హాని కలిగిస్తే, మనం ఎవరైనా అడగగానే ఫస్ట్ వాళ్ళు చేశారు, వాళ్ళ వల్ల అంత ప్రాబ్లం అయింది అని స్టార్ట్ చేస్తాం. కానీ ఇక్కడ ధర్మ ఆ రూట్ తీసుకోలేదన్నమాట. ధర్మ నాకే తెలియదు ఆ, ఎవరు హాని కలిగించారు అని నేనే చెప్పలేను, నేనే కారణమై ఉండొచ్చు అని కొంతమంది చెప్తారు. కొంతమంది ఫిలాసఫర్స్ ఏమో కర్మ వల్ల అయింది అంటారు. కొంతమంది ఫిలాసఫర్ ఏమో దైవం వల్ల, గ్రహ గ్రహాల ఎఫెక్ట్ వల్ల అయింది అంటారు. సో నాకే తెలియదు ఎందుకైంది అని చెప్తారు అన్నమాట ధర్మ. సో ఆ సెక్షన్లో ఇప్పుడు ఆ, పరీక్షిత్ మహారాజు ఎలా చెప్తుందో ధర్మ, ఈ 19-29 శ్లోకంలో ఆ ధర్మ ఎద్దు రూపంలో ఉన్న ధర్మ ఇట్లా చెప్తుంది అనమాట మనకి. ఎవరు మనకు వచ్చిన సంతోషము ఆర్ సుఖము, తర్వాత దుఃఖాలకి ఎవరు కారణము అది మేము చెప్పలేను అని చెప్తుంది అనమాట. అది కాంటెక్స్ట్. సో ఈ సెక్షన్ మనం మంచిగా అర్థం చేసుకుంటే మన లైఫ్లో సుఖం వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలి, దుఃఖం వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలి, వేరే వాళ్ళు మనల్ని కష్టపెట్టినప్పుడు ఎలా ప్రాసెస్ చేయాలి, ఆ, సో అది మనం భక్తిలో ముందుకెళ్ళడానికి ఎలా హెల్ప్ అవుతుంది, ఆ, ప్రాపర్గా మనం అర్థం చేసుకొని ప్రాపర్గా లైఫ్ నడిస్తే అవన్నీ నేర్చుకోవచ్చు వాళ్ళ సెక్షన్లో. సో ఈ రెండు పర్పోట్లు కూడా, భాష్యాలు కూడా చాలా మంచివి. సో మనం చదివేటప్పుడు శ్రద్ధగా వినండి. సో దెన్ మనం డిస్కస్ చేద్దాం దాని తర్వాత. సో నేను శ్లోకం చదువుతాను, తర్వాత అనువాదం భాష్యం చదవచ్చు. మ్మ్. శ్లోకము 19వ శ్లోకం, మొదటి స్కందం, 17వ అధ్యాయము, 19వ శ్లోకం. కేచిత్ వికల్పవసనా ఆహురాత్మానమాత్మనః దైవమన్యే పరే కర్మ స్వభావం అపరే ప్రభుం. ఎవరైనా అనువాదం భాష్యం చదువుతారా? Can I read, Prabhuji? యా, శ్రీమతి. అనువాదము. సమస్త ద్వైతత్వమును నిరసించెడి తత్వవేత్తలు కొందరు మనుజుడే స్వయముగా తన సుఖదుఖములు రెండింటినీ కారణుడని ప్రకటింతురు. కొందరు దేవమే దానికి కారణమని తెలుపగా, మరికొందరు కర్మయే కారణమని పలుకుదురు. ఇక విషయాసక్తులైన వారు ప్రకృతియే మూల కారణమని నిర్ధారింతురు. భాష్యము. పైన తెలిపిన రీతిగా జైమిని అతని అనుయాయులు వంటి తత్వవేత్తలు సుఖదుఖములకు కామ్యకర్మమే మూల కారణమని వచింతురు. ఒకవేళ ఎవరేని పరమశ్రేష్ఠ అధికారి మానవాతీత శక్తులు గల దైవము లేదా దేవతలు ఉన్నను మనుజుని కర్మానుసారమే ఫలమును ఒసగగ ఒసగవలసి వచ్చును కావున అతడును కామ్యకర్మ ప్రభావమునకే లోనగునని వారు తెలుపుదురు. కర్మ అనునది ఒకానొక కర్తచే నిర్వహింపబడును కావున కర్మ ఎన్నడును స్వతంత్రము కాబోదని వారు పలుకుదురు. తత్కారణమున కర్మనే తన సుఖమునకు గాని దుఃఖమునకు గాని కారణమై ఉన్నాడని వారి వాదన. భౌతిక సంపర్కము నుంచి విడివడిన మనస్సు ద్వారా మనుజుడు తనను తాను భౌతిక క్లేశముల నుండి ముక్తిని కావించుకొనగలడని భగవద్గీత 6.5 యందు ధృవపరచబడినది. అనగా ఎవ్వరు కూడా మనస్సు యొక్క భౌతికాసక్తి కారణమున భౌతికత్వమును చిక్కుపడరాదు. ఈ విధముగా మనుజుని భౌతిక సుఖ దుఃఖములందు అతని మనస్సే మిత్రుడు లేదా శత్రువు అయి ఉన్నది. నాస్తికులైన సాంఖ్యవాదులు భౌతిక ప్రకృతియే సర్వకారణములకు కారణమని నిర్ధారింతురు. వారి వాదము ప్రకారము ప్రకృతి మూలకముల సమ్మేళనమే సుఖదుఖములకు కారణము కాదా, భౌతికత్వపు విచ్చిత్తియే భవబంధము నుండి ముక్తికి కారణమై ఉన్నది. గౌతముడు కణాదుడు ఇరువరు అణు సమ్మేళనమే సమస్తమునకు మూలమని పలుకగా, నిరాకారవాదులైన అష్టావక్రుని వంటి వారు బ్రహ్మజ్యోతియే సర్వకారణ కారణమని పలికిరి. కాని భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు తానే నిరాకార బ్రహ్మమునకు మూలమనియు ప్రకటించి ఉన్నాడు.
తత్కారణమున ఆ దేవదేవుడే సర్వకారణకారుడై ఉన్నాడు. బ్రహ్మ సంహిత యందును దేవదేవుడైన శ్రీకృష్ణుడే సర్వకారణ కారణునిగా ధ్రువపరపబడినాడు. హరే కృష్ణ. యా, థ్యాంక్ యూ సో మచ్ మతే. సో రెండో శ్లోకం కూడా చదువుదాము, ఈ రెండు కనెక్టెడే. సో చదివిన తర్వాత డిస్కస్ చేద్దాం టుగెదర్. 20వ శ్లోకం ఇప్పుడు. అప్రతర్క్యాద్ అనిర్దేశ్యాద్ ఇది కేష్వపి నిశ్చయః అత్రానురూపం రాజర్షే విమృశా స్వమనీషయా. ఎవరైనా అనువాదం భాష్యం చదువుతారా? హరే కృష్ణ. చదవండి మాతాజీ. ఓకే. హరే కృష్ణ. దుఃఖ కారణమును ఎవరునూ తర్కము ద్వారా నిర్ణయింపజాలరని, చింతన ద్వారా ఎరుగజాలరని, వాక్కుల ద్వారా వివరింపజాలరని భావించే తత్వవేత్తలను కొందరు కలరు. ఓ రాజర్షి, బుద్ధితో వీటన్నింటినీ విచారించి ఏది సముచితమో నీవే నిర్ణయించుకోదు. భాష్యం. పైన వివరింపబడిన రీతి శ్రీకృష్ణ భగవాను అందించం లేనిది ఏదీను జరగబోదని వైష్ణవులు అంటే కృష్ణ భక్తులు విశ్వసించరు. సర్వవ్యాపి అయిన పరమాత్మునిగా తాను ప్రతివారి హృదయమున నివసించి సమస్త కర్మలను వీక్షించుతూ సాక్షిగా వర్తించునని భగవద్గీత ఎందు ధ్రువపరిచి ఉన్నాను కదా, అతడు పరమ నిర్దేశకుడై ఉన్నాడు. కనుకనే యోగ్యుడైన న్యాయాధికారి నేర నిరూపణము కానిదే ఎవరినూ శిక్షింపబడరాదు అనేది నాస్తికుల వాదం ఇక్కడ ఖండింపబడుతున్నది. జీవునికి నిత్య సాక్షిగా మరియు నిత్య సహచరునిగా పరమాత్మమునికి మనం అంగీకరించటే అందులో కారణము. జీవుడు తాను ఈ జన్మమునందు లేదా గత జన్మల ఎందు గావించిన కర్మలను మర్చిపోవచ్చు, కానీ దేహమది వృక్షముపై జీవాత్మ పరమాత్మలని రెండు పక్షులను వసించి వినమని మాత్రము ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసి ఉన్నది. ఈ రెండింటిలో జీవాత్మ వృక్ష ఫలములను భోగించుతుండగా పరమాత్మ జీవుని కర్మలకు సాక్షిగా వర్తించుతున్నాడు. అనగా జీవుని సమస్త కర్మలకు పరమాత్మే సాక్షి అయి ఉన్నాడు. ఆ పరమాత్మ యొక్క నిర్దేశము ద్వారానే జీవుడు గతమును తాను వహించిన దానిని జప్తి నిధించుకునుటయో లేదా మరచుటయో జరుగును. ఈ విధముగా దేవదేవుడైన శ్రీకృష్ణుడే సర్వవ్యాపి అయిన నిరాకార బ్రహ్మముగాను హృదయస్థ పరమాత్ముని గాను వర్తించుతున్నాడు. భూత భవిష్యత్ వర్తమానములను ఎరిగిన ఆ దేవదేవుని నుండి దేనిని కూడా మరుగుపరచలేము. భక్తులు ఈ సత్యము నెరిగిన వారు కనుకనే ఫలముల యొక్క చింత లేకుండా తమ విద్యుక్త ధర్మములను శ్రద్ధతో నిర్వహించరు. దీనికి తోడుగా భగవానుడు సగడి కర్మఫలములను ఊహాగానముల ద్వారా లేదా పాండిత్యము ద్వారా అంచనా వేయటం సాధ్యము కాని విషయము. ఎందులకై ఆ దేవదేవుడు కొందరిని కష్టములకు గురి చేయను, ఇంకొందరిని గురి చేయడం ఎరుగుదాలము. వేద జ్ఞానమును సంపూర్ణముగా నెరిగి ఉన్నందున అతడే నిజమైన వేదాంతి అయి ఉన్నాడు. వేద జ్ఞానము నెరుగుటతో పాటుగా వేదాంతమును రచించినది అతడే. అతని నుండి ఎవరును స్వతంత్రులుగా లేరు. ప్రతి ఒక్కరిను ఆ దేవదేవుని సేవలో పలు రీతులుగా నియుక్తులై ఉన్నారు. బద్ధ స్థితిలో ఉన్నప్పుడు అట్టి సేవలు జీవునిచే భౌతిక ప్రకృతి ద్వారా బలవంతముగా వనరింపబడగా, ముక్త స్థితిలో జీవుడు శ్రీకృష్ణ భగవాన్ని ప్రేమయుత సేవ అందించుటకు దైవీ ప్రకృతితో సహాయమునందును. శ్రీకృష్ణ భగవాని కర్మలు అసంగతములు కాని మోహపూరితములు కాని కావు. అవి అన్ని పరతత్వము మార్గమునందే కలవు. అతని అచింత్య కర్మలను భీష్మదేవుడు చక్కగా అంచనా వేసి ఉండరు. సారాంశమేమనగా ఆధ్యాత్మిక పురోగతికి మూల స్తంభమైన గోవులకు అంటే భూమి, బ్రాహ్మణులకు ధర్మ నియమములు ఏ విధంగా రక్షణను కల్పించాలని ఎరిగి ఉన్నందున పరీక్షిత్ మహారాజు ఆదర్శనీయుడని చక్రవర్తి అని నిరూపించటకే ధర్మదేవతకు భూమాతకు కష్టములు కల్పింపబడినవి. ప్రతి ఒక్కరును సంపూర్ణముగా శ్రీకృష్ణుని అదుపులో నిలిచినట్టి వారే. ఏదేని కార్యము ఎవరి ద్వారానైనా జరగవలనని అతడు సంకల్పించినచో అది నిక్కముగా సరి అయినదే అయిపోదను. అనగా పరీక్షిత్ మహారాజు గొప్పతనము ఈ విధముగా పరీక్షకు గురి చేయబడినది. ఏ విధముగా అతడు తన కుశాగ్ర బుద్ధిచే దానిని పరిష్కరించును ఇప్పుడు చూతముగాక. ఓకే. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. యా, హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మతే. సో ఈ సెక్షన్లో
ఇంకా షేరింగ్ ఆపేయచ్చు మాతాజీ. సో దిస్ ఈ సెక్షన్లో మనం ధర్మ ఎద్దు రూపంలో ఉన్నది పరీక్షిత్ మహారాజుతో చెప్తున్నారు అనమాట. ఏం చెప్తున్నారు? ఒక్కొక్కరు ఒక్కొక్క ఏ కారణం నాకు ఈ కష్టాలు వచ్చినందువల్ల దానికి కారణం ఏంటి అని ఒక్కొక్కరు డిఫరెంట్ విధాలుగా చెప్తారు అని చెప్తున్నారు. అది 19వ శ్లోకంలో. 20వ శ్లోకంలో వైష్ణవులు ఎలా ఆలోచిస్తారు, వైష్ణవుల మైండ్ సెట్ ఏంటి, వైష్ణవులు ఎలా అర్థం చేసుకుంటారు, అది మనకి బాగా వివరిస్తున్నారు. సో ఎస్పెషల్లీ భాష్యంలో ప్రభుపాల్ వారు మనకి క్లారిఫై చేస్తున్నారు వైష్ణవులు ఎట్లా ఆలోచిస్తారు అనేసి. సో ఫస్ట్ వేరే ఫిలాసఫర్స్ ఎట్లా ఆలోచిస్తారో బ్రీఫ్గా మాట్లాడుకుందాము. తర్వాత మనం ప్రాక్టీసింగ్ వైష్ణవాలు ఎలా చూడాలి మన లైఫ్లో ఈవెంట్స్ అని దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది అది అద్వైతవాదులు ఉంటారన్నమాట. అద్వైతవాదులు అంటే మన శంకరాచార్య ఫిలాసఫీ వాళ్ళు అనమాట. వాళ్ళు దేవుడు నేను ఒక్కడనే అంటారనమాట వాళ్ళు. సో వాళ్ళు వన్నెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారన్నమాట. వాళ్ళు చెప్పేది ఏంటంటే నేను ఆత్మనే, నేనే కాదు అన్నిటికీ. ఆ, చేసిందాన్ని నాకు హ్యాపీనెస్ రావాలంటే నేనే కారణము, నాకు దుఃఖం వచ్చినా కూడా నేనే కారణము అంటారంట వాళ్ళు. అట్లాగే ఆ, దైవజ్ఞులు అంటే కొంతమంది దైవమే కారణం అంటారు. దైవం అంటే ఆ, మనకంటే ఆ, మన పైన ఉన్న వాళ్ళు దేవతలు లేకపోతే గ్రహాలు అవే కారణం అంటారన్నమాట. సో అంటే మనకి ఏమైనా కష్టాలు వచ్చినా సుఖం వచ్చినా కూడా. అట్లాగే నెక్స్ట్ లెవెల్లో కర్మ మీమాంసకులు అంటారన్నమాట. జైమిని ప్రభుపాద వారి భాషలో చెప్తున్నారు. అంటే ఈ ఒక్కొక్క ఫిలాసఫీకి ఒక్కొక్క ఆచార్య లాగా ఉన్నారన్నమాట. అయితే జైమిని గారు అనమాట, జైమిని కర్మ మీమాంస చెప్తారన్నమాట. ఆయన ఏం చెప్తారంటే యాక్చువల్గా ప్రభుపాద వారు అది స్పెషల్గా వివరిస్తున్నారు భాషలో, అందుకని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో తానే ఆయన ఏం చెప్తారంటే యాక్చువల్గా మంచి పనులు చేయాలి, మంచి కర్మ చేయాలి. మంచి కర్మ చేస్తే ఆటోమేటిక్గా మంచి హ్యాపీనెస్ వస్తుంది, సుఖం వచ్చేస్తుంది. ఆ, ఇంకా నాకే ఎవరు దేవతలు అవసరం లేదు, దేవుడు అవసరం లేదు, ఏం అవసరం లేదు అంటారన్నమాట. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను మంచి కర్మ చేశాననుకో నాకు ఎంజాయ్మెంట్ గ్యారంటీగా రావాలి. ఎందుకంటే ఆ, మంచి కర్మ చేయగానే దేవతలు ఉన్నా కూడా, ఎవరైతే దేవతలు ఉన్నా పెద్దోళ్ళు ఉన్నా కూడా, దేవుళ్ళు ఉన్నా కూడా వాళ్ళు కూడా ఈ కర్మ లాస్ ఫాలో అవ్వాలి. వాళ్ళ ఉద్దేశం అట్లా అనమాట. అంటే కర్మదే టాప్ మోస్ట్ అనమాట. భగవంతుడి కంటే టాప్ మోస్ట్ కర్మ అనమాట వాళ్ళ ఉద్దేశంలో. సో అందుకని మనం కామన్గా వింటాము, ఆ, మీరు ఆ, మీరు భక్తి మార్గంలోకి రండి అంటే ఎందుకండి మేము ఆ, మంచి పనులు చేస్తాము, ఎవరికి హాని చేయము, దట్స్ ఆల్ అంటారన్నమాట. అది అమాయకం చెప్తారు చాలా మంది. కానీ ఈ ఫిలాసఫీలో రూట్ ఉందన్నమాట, జైమిని ఫిలాసఫీలో, కర్మ మీమాంస ఫిలాసఫీలో మంచి పనులు చేయాలి, దానివల్ల మనకి మంచి జరుగుతుంది, సుఖాలు దొరుకుతాయి, దుఃఖం జరగదు అని ఆ ఫిలాసఫీ అనమాట. సో ఇంకొకళ్ళేమో లోకాయతులు అంటారన్నమాట. లోకాయతులు ఏంటి? నేచర్, మెటీరియల్ నేచర్, ప్రకృతి వల్ల, స్వభావం వల్ల అన్ని అదే అల్టిమేట్ అనమాట. భగవంతుడు అల్టిమేట్ కాదు, స్వభావం అల్టిమేట్, ప్రకృతి వల్ల అన్నీ అవుతున్నాయి అని చెప్తారన్నమాట వాళ్ళు. సో ఇవన్నీ ఇన్కరెక్ట్ అండర్స్టాండింగ్ ఆర్ ఇన్కంప్లీట్ అండర్స్టాండింగ్ అనమాట. అంటే పార్షియల్ కొంచెం అండర్స్టాండింగ్ కరెక్టే ఉండొచ్చు, కానీ ఫుల్ అండర్స్టాండింగ్ కాదనమాట. నంబర్ వన్. నంబర్ టూ, కొన్ని ఇన్కరెక్ట్ అండర్స్టాండింగ్, కొన్ని తప్పు అండర్స్టాండింగ్ కూడా ఉన్నాయన్నమాట. అవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏమో భగవంతుడు, భగవంతుడు అంటే ఎవరు? దేవాది దేవుడు అంటే ఎవరు? ఆయన సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. అన్నీ తన నుంచి వచ్చినాయి. అది ప్రకృతి అయి ఉండొచ్చు, మనం జీవులమై ఉండొచ్చు, అన్నీ భగవంతుడు ఒక సోర్స్ నుంచి వచ్చినాయి. సో ఆ సోర్సు టాప్ మోస్ట్ అనమాట ఇంకా. సో కర్మ తనకంటే పైన ఉండడానికి లేదు, ప్రకృతి తన కంటే పైన ఉండడానికి లేదు, జీవ తనకంటే పైన ఉండడానికి లేదు. అది ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ తెలుసుకోవాలన్నమాట మనం, వైష్ణవ అండర్స్టాండింగ్ అది. ఇంకోటి అట్లాగే ఆ భగవంతుడు సుప్రీం కంట్రోలర్ అనమాట. అన్నీ ఆయన కంట్రోల్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లోకంలో మంచి పనులు అయినా కూడా, చెడు పనులు అయినా కూడా భగవంతుడు కంట్రోల్లో ఉన్నాయి స్టిల్గా. కానీ భగవంతుడు ఆ చెడు పనులు అవ్వాలి అని కోరుకోవట్లేదు.
కానీ ఆయన కంట్రోల్లో ఉన్నాయన్నమాట. సో మరి ఆ మంచి ఎలా జరుగుతాయి, చెడు ఎలా జరుగుతాయి అంటే అది కాంప్లెక్స్ టాపిక్ అన్నమాట. కార్మిక్ రియాక్షన్స్ వల్ల, తర్వాత ఆ, ఇది ఒక్కొక్క జీవులకి ఒక ఫ్రీ విల్ ఉంటుంది కదా, ఆ ఫ్రీ విల్ వల్ల అట్లా మంచి చెడులు అవుతున్నాయి అన్నమాట. సో కానీ భగవంతుడు శాంక్షన్ చేయాలన్నమాట. ఇక్కడ రెండవ భాషలో 20వ శ్లోకంలో భాషల్లో ప్రభుపాద వారు చెప్తున్నారు ఏంటంటే, భగవంతుడు పరమాత్మ రూపంలో మన ఎప్పుడు చూస్తుంటారు మనం చేసే యాక్షన్స్. మనం చేసే యాక్షన్స్ అన్ని చూసి అట్లాగే మనకి గుర్తిస్తారు, గుర్తు గుర్తు రెమంబరెన్స్ ఇస్తారు, బుద్ధి ఇస్తారు, ఇంటెలిజెన్స్ ఇస్తారు అట్లా. సో ఆ, మన భగవద్గీత శ్లోకం ఉంది కదా, సర్వస్వ చాహం హృది సన్నివేశ్య మత్తా స్మృతిర్ జ్ఞానం అపోహనం చ. భగవంతుడే మనకి స్మృతిరు, స్మృతి అంటే రిమంబరెన్స్, జ్ఞానము నాలెడ్జ్, అపోహనం ఫర్గెట్ఫుల్నెస్, మర్చిపోయేటట్టు చేస్తున్నారు అనమాట. అన్ని భగవంతుడే చేస్తున్నారు పరమాత్మ రూపంలో. సో అట్లాగే భగవంతుడు ఆ, రెండు మెయిన్ ఫంక్షన్స్ చేస్తారు పరమాత్మ రూపంలో. ఒకటేమో విట్నెస్ లాగా, సాక్షిలాగా చూడటము, ఇంకోటేమో అనుమతం ఇవ్వడం, శాంక్షన్ చేయడం అనమాట అట్లా. సో భగవంతుడే శాంక్షన్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా దొంగతనం చేయాలనుకున్నా అనుకో, వాళ్ళు దొంగతనం చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి కోరిక రావాలి దొంగతనం చేయాలని. కోరిక వచ్చిన తర్వాత వాళ్ళు ఆ, భగవంతుడు పరమాత్మ రూపంలో వాళ్ళకి శాంక్షన్ ఇవ్వాలి. భగవంతుడు పరమాత్మ రూపంలో ఎలా శాంక్షన్ చేస్తారు? వాళ్ళ కోరికలను బట్టి, తర్వాత వాళ్ళు అర్హతని బట్టి, అంటే వాళ్ళ డిజైర్ని బట్టి, తర్వాత వాళ్ళ ఎలిజిబిలిటీ బట్టి అనమాట. ఈ రెండింటి బట్టి భగవంతుడు పరమాత్మ రూపంలో శాంక్షన్ చేస్తారనమాట వాళ్ళకి. అది మంచి పని అయి ఉండొచ్చు, చెడు పని అయి ఉండొచ్చు. సో అర్హత ఎలా వచ్చింది? అర్హతనేమో ప్రీవియస్ కర్మల్ని బట్టి వచ్చిందన్నమాట. ఈ జన్మలో అయినా ప్రీవియస్ జన్మలో అయినా చేసిన కర్మని బట్టి అర్హత వచ్చిందన్నమాట. సో భగవంతుడు శాంక్షనింగ్ అట్లా చేస్తారన్నమాట, మన కోరికలను బట్టి, తర్వాత మనకి ఏదైతే అర్హత ఉందో దాన్ని బట్టి అనమాట. సో ఇది, ఇలాంటి అండర్స్టాండింగ్స్ థియరటికల్ కాదు మనకి. ఇవి మనకు ప్రాపర్గా అర్థం చేసుకుంటే మన లైఫ్ మొత్తం భక్తి మార్గంలో మంచిగా నడుచుకోవచ్చు అనమాట మనం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు భగవంతుడు పరమాత్మ రూపంలో నాతో ఎప్పుడూ ఉంటున్నారు సాక్షిగా అని అర్థం చేసుకున్నాం అనుకో, అప్పుడు మనం ఎప్పుడూ ఏ పాప పనులు చేయలేము. ఎందుకంటే మనకు క్లియర్గా అర్థమైపోయింది భగవంతుడు ఎప్పుడు నాతోనే ఉన్నారు సాక్షిలాగా. సో అదొక ఇంపాక్ట్ అనమాట ఆ అండర్స్టాండింగ్ వల్ల. ఇది జస్ట్ థియరీ కాదనమాట, ఇది ప్రాక్టికల్గా మనకి వస్తుంది అనమాట. తర్వాత ఇంకోటి, భగవంతుడు శాంక్షన్ చేస్తున్నారని చెప్పాం కదా పరమాత్మ రూపంలో అన్నీ. సో దట్ మీన్స్ వేరే వాళ్ళు నన్ను తిట్టినా కూడా, నాకు హాని కలిగించినా కూడా అది భగవంతుడు శాంక్షన్ చేశారు అని అర్థం చేసుకోవాలన్నమాట. సో దానివల్ల బిగ్ ఇంపాక్ట్ ఉంది మన అండర్స్టాండింగ్లో. ఒకటి ఏంటంటే, ఓన్లీ అవతల వాళ్ళకి, అవతల వాళ్ళే నాకు వచ్చిన కష్టానికి కారణము అనుకోలేము అనమాట. దానికి కారణాలు మల్టిపుల్ నంబర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అది భగవంతుడు శాంక్షన్ చేసినందువల్లనే వాళ్ళు నాకు చేశారంట. భగవంతుడు ఎప్పుడు శాంక్షన్ చేస్తారు? నాకది మంచిగా, మంచిగా అండ్ భక్తి మార్గంలో ముందుకెళ్ళడానికైనా పనికొచ్చేటట్టు శాంక్షన్ చేస్తారు. లేకపోతే నేను భక్తిలో లేననుకో, అట్లీస్ట్ నాకు నేను చేసిన ప్రీవియస్ కర్మలకి రియాక్షన్ ఇవ్వడానికి శాంక్షన్ చేస్తారన్నమాట భగవంతుడు. లేకపోతే శాంక్షన్ చేయరు భగవంతుడు. సో అది అర్థం చేసుకున్నాం అనుకో, అప్పుడు మనం ప్రాపర్గా వేరే వాళ్ళని ద్వేషించకుండా, వేరే వాళ్ళని నిందించకుండా మనం బిగ్ పిక్చర్ చూడొచ్చు అనమాట లైఫ్లో. సో దీన్ని ఇంకొంచెం డిస్కస్ చేసే ముందు రెండు మెయిన్ ఆస్పెక్ట్స్ డిస్కస్ చేద్దాం. ఒకటి ఏంటంటే, మనం లైఫ్లో ఏదైనా అచీవ్ చేయాలనుకో, ఏదైనా గోల్స్ అచీవ్ చేయాలనుకో, ఏదైనా సుఖం తెప్పించుకోవాలనుకున్నాం అనుకో, దానికి ఓన్లీ మన కర్మ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మన కర్మ చేయాలి, మనం చేయాల్సిన పనులు చేయాలి ఆ సుఖం కోసం. కానీ కొన్నిసార్లు టైం పడుతుంది, మన కాలం. ఆ కాలం వల్ల అది రావాల్సిన టైంలో వస్తుంది, ఇప్పుడే రాదు. అది సెకండ్ ఫ్యాక్టర్. ఒకటేమో మన కర్మ, ఇంకోటేమో కర్మ అంటే మన యాక్షన్స్. కర్మకి చాలా మీనింగ్స్ ఉంటాయి కదా, మన యాక్షన్. ఇంకోటేమో కాలము, ఇంకోటేమో దైవము. సో దైవం అంటే, దైవం శాంక్షన్ చేయాలన్నమాట. సో జస్ట్ బికాజ్ నేను హార్డ్ వర్కింగ్ చేసి చాలా మంచిగా
చేశాను అనుకో ఏదైనా పని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఎగ్జామ్లో నాకు 100% రావాలని నేను చాలా కష్టపడి చదివేశాను. సో అది ఒక్క ఫ్యాక్టర్ అనమాట. సెకండ్ ఫ్యాక్టర్ ఏమో టైం ఫ్యాక్టర్, అది కాల ఫ్యాక్టర్. థర్డ్ ఫ్యాక్టర్ ఏమో భగవంతుడు, ఆ దైవం ఫ్యాక్టర్ అనమాట. సో నేను చాలా కష్టపడి చదివినా కూడా నాకు ప్రీవియస్ కర్మ లేదనుకో నాకు, అప్పుడు నాకు అది ప్రాప్తం రాదనమాట. 100% వచ్చి చదివినా కూడా నాకు 90% వస్తుంది. ఎందుకంటే నాకు ప్రీవియస్ కర్మ లేదు ఆ 100% రావడం కోసం. సో అది గుర్తుంచుకోవాలన్నమాట. ఈ ప్రిన్సిపల్ ఎందుకు మనకి వాల్యుబుల్ లైఫ్లో అంటే, అంతా మనం చేసిన దాన్ని బట్టినే డిపెండ్ అయ్యలేదు మనకు రిజల్ట్స్ వచ్చేది అని గుర్తుంచుకుంటాం అనమాట. అది గుర్తుంచుకుంటే మంచి మంచి రిజల్ట్స్ వచ్చినప్పుడు, మంచి మంచి గోల్స్ అచీవ్ చేసుకున్నప్పుడు భగవంతుడి మీద కృతజ్ఞత ఉంటుంది. ఎందుకంటే నేను ఇంత చేసినా కూడా భగవంతుడు శాంక్షన్ చేస్తేనే నాకు ఇది వచ్చింది అని గుర్తుంచుకుంటాం. అప్పుడు భగవంతుడి మీద కృతజ్ఞత పెరుగుతుంది అనమాట. నంబర్ వన్. నంబర్ టూ, ఒకవేళ మనం చాలా కష్టపడ్డాం కానీ రిజల్ట్ రాలేదు, అప్పుడు మనం నిరాశపోయి డిప్రెస్ అయిపోయి సూసైడ్ చేయడానికి అలాంటివి వెళ్ళాం అనమాట. ఎందుకంటే మనకు తెలుసు నేను ఎంత కష్టపడ్డా కూడా అది ఒక ఫ్యాక్టరే, రిజల్ట్స్ భగవంతుడి చేతిలో ఉన్నాయి అని అర్థం చేసుకుంటాం అనమాట. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు రిజల్ట్ రాకపోయినా కూడా మనకు సర్ప్రైజ్ కాదు అది. నేను చాలా కష్టపడాను, నా డ్యూటీ నేను చేశాను, కానీ రిజల్ట్స్ నాకు ఇప్పుడు ప్రాప్తం లేదు అని అర్థం చేసుకుంటాం. అప్పుడు మనం నిరాశ చెందాం అనమాట. అఫ్ కోర్స్ ఈ సూసైడ్లు అవి చేసుకోకుండా, అంత నిరాశపడకుండా ఉండాలంటే నాట్ ఓన్లీ దిస్ అండర్స్టాండింగ్, బట్ స్ట్రాంగ్ స్పిరిచువల్ సాధన చేయాలన్నమాట. స్ట్రాంగ్ స్పిరిచువల్ సాధన చేస్తే ఈ థియరిటికల్ నాలెడ్జ్ ఏదైతే వింటున్నామో అది రియలైజేషన్ అవుతుంది. అది రియలైజేషన్ అయితే అప్పుడు మనం ప్రాక్టికల్గా అప్లై చేయొచ్చు. మనం ఎప్పుడైతే లైఫ్లో ఆ సిచ్యుయేషన్లో గురి అవుతున్నామో అప్పుడు ప్రాక్టికల్గా అప్లై చేయొచ్చు అనమాట. సో అందుకని మన సాధన కూడా ఇంపార్టెంట్, మన శాస్త్ర నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్ అనమాట. రెండు ఇంపార్టెంట్. అట్లాగే సాధన పాటు సేవ కూడా ఇంపార్టెంట్ అనమాట. మనం వైష్ణవులకి ఎవరికైనా సేవ చేసామనుకో అప్పుడు వాళ్ళ ఆశీర్వాదాలు వస్తాయి మనకి. పెద్దవాళ్ళకి, అమ్మ నాన్నకి, అమ్మమ్మ తాతకి, ఆ, గురువులకి, సీనియర్స్కి, వాళ్ళకి సేవ చేసామనుకో, మనం సేవ చేస్తే మనకి ఆశీర్వాదం, బ్లెస్సింగ్స్ వస్తాయి. ఆ బ్లెస్సింగ్స్ వచ్చినందువల్ల మనం ఇనేది, మనకు అర్థమైనవి అవన్నీ మన లైఫ్లో అప్లై చేసుకోవచ్చు అనమాట ఆ పర్టికులర్ సిచ్యుయేషన్లో. లేకపోతే అట్లా మనకు బ్లెస్సింగ్స్ లేవనుకో, మనం పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయట్లేదు అనుకో, పెద్దవాళ్ళని గౌరవించట్లేదు అనుకో, అప్పుడు మనకి చాలా తెలుసు, అయ్యో నాకు అది తెలుసు కదా, మరి ఎందుకు అప్లై చేయలేదు ఆ టైంలో, ఆ సిచ్యుయేషన్లో ఉంటాం అనమాట. అందుకనే సాధన, సేవ కూడా ఇంపార్టెంట్ అనమాట. మనకు ఓన్లీ శాస్త్ర వినటము, శాస్త్ర చదవడం కాకుండా రెండు మూడు మూడు ప్యారలల్గా అవుతుండాలన్నమాట. సో అట్లా మనకి రియలైజేషన్ వస్తుంది అనమాట. రియలైజేషన్ వస్తే మనం ప్రాక్టికల్గా అప్పుడప్పుడు అప్లై చేసుకోవచ్చు అనమాట అట్లా. సో మనకి ఇప్పుడు ఆ, మనం చేసిన ఎఫర్ట్, ఎండెవర్, ఆర్ కష్టపడటము అదొక్కటే కాదు మన రిజల్ట్స్ రావడానికి కారణం. కాలం కూడా కారణము, దైవం కూడా కాలం అని నేర్చుకున్నాం, ఒక వన్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. అట్లాగే ఇంతకుముందు కొంచెం చెప్పాను, బట్ వీళ్ళు ఎలాబరేట్ ఆన్ ఇట్. సో మనకి కష్టాలు వస్తాయి, ఆ కష్టాలకి కారణం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి హెల్త్ డిసీజెస్ రావచ్చు, లేకపోతే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ రావచ్చు, జాబ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, మనీ ప్రాబ్లం రావచ్చు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మెటీరియల్ వరల్డ్లో. సో దానికి కారణం ఏంటి అని అది తెలుసుకోవడం ఈజీ కాదు. ప్రభుపాల్ వారు భాషణలో చెప్తున్నారు. ప్రభుపాల్ వారి భాషణలో ఒక ఇండికేషన్ ఇస్తున్నారు ప్రీవియస్ చాప్టర్లో. ఐ థింక్ ఇది 7th or 8th చాప్టర్లో భీష్మదేవుడు గురించి ఇండికేషన్ ఇస్తున్నారు. భీష్మదేవుడు, యుధిష్ఠి మహారాజు భీష్మదేవుడి దగ్గరికి వస్తారు, అదర్ పాండవులతోటి, కృష్ణుడితోటి. భీష్మదేవుడు ఆ ఆరోస్ బెడ్ మీద పడుకున్నప్పుడు, కురుక్షేత్ర వారైపోయిన తర్వాత వచ్చినప్పుడు, ఫస్ట్ భీష్మదేవుడు సానుభూతి వ్యక్తపరుస్తారు. ఏంటంటే, ఓ మీరు ఎంత కష్టాలు పడ్డారు, మీ అమ్మగారు కుంతి గారు ఎంత కష్టపడ్డారో అని చెప్తారు ఫస్ట్. చెప్పిన తర్వాత యాక్చువల్గా నీకు పాత కర్మక్ రియాక్షన్స్ కాదు మీకు వచ్చింది, ఎందుకంటే మీరు భక్తులు, మీకు వచ్చింది అంతా కాలం వల్ల అయింది, టైం వల్ల అయింది అని తేరుస్తారన్నమాట.
తర్వాత లాస్ట్ కన్క్లూజన్ స్టేట్మెంట్ భీష్మదేవుడు ఏం చెప్తానంటే, యాక్చువల్గా మనం భగవంతుడు ప్లాన్ ఏంటో తెలుసుకోలేము అని చెప్తారనమాట. సో చాలామంది నాకు ఇది ఎందుకైంది అని తెలుసుకోవాలనుకుంటారు అనమాట. అది మనం తెలుసుకోవడానికి ఈజీ కాదు. అది భగవంతుడికి తెలుసు అన్ని రీజన్స్, మనకి తెలియదు. సో ఎందుకైంది అని ఫోకస్ చేసే బదులు, మనకి ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు నేను ఇప్పుడు ఏం చేయాలి అని ఫోకస్ చేయాలన్నమాట. అప్పుడు మనం ముందుకు వెళ్ళొచ్చు, మనం లైఫ్లో ముందుకెళ్ళొచ్చు, స్పిరిచువల్ లైఫ్లో స్పెసిఫికల్లీ ముందుకెళ్ళొచ్చు అనమాట. సో అది మోర్ ఇంపార్టెంట్ ఎందుకైంది దానికంటే. సో అదొక ప్రిన్సిపల్ అన్నమాట. సో ఇప్పుడు భగవంతుడికి మరి భీష్మదేవుడు అక్కడ ప్రీవియస్ చాప్టర్స్లో ఏం ఇచ్చారు, సలహా ఇచ్చారు యుధిష్ఠి మహారాజ్కి. ఆమ్, అది ఒకటేమో ఈ ఫస్ట్ మన 3 ప్రిన్సిపల్స్తో మన జీవితం నడుచుకోవాలి అని చెప్తారన్నమాట. ఒకటి ఏంటంటే ధర్మాన్ని మంచిగా ఫాలో అవ్వాలి అని చెప్తారన్నమాట, రిలీజియస్ ప్రిన్సిపల్స్ మంచిగా ఫాలో అవ్వాలి అని చెప్తారన్నమాట. ఇంకోటేమో బ్రాహ్మణ వైష్ణవుల ఒకళ్ళ గైడెన్స్ తోటి మన లైఫ్ నడిపించుకోవాలి అని చెప్తారన్నమాట. ఇంకోటేమో భగవంతుడి సంతృప్తి కోసం, భగవంతుడిని ప్లీజ్ చేయడం కోసం చేయాలన్నమాట. మన వైష్ణవాలు లైఫ్ అంతా ఏంటి, మనం క్లాస్ వింటున్నా, క్లాస్ ఇచ్చినా, లేకపోతే చాంటింగ్ చేసుకున్నా, మనం శాస్త్ర చదివినా, అన్నీ భగవంతుని ప్లీజ్ చేయడానికి, భగవంతుని సంతోషపరచడానికి చేస్తున్నాం అన్నాడు మనం. అది బేసిక్ ప్రిన్సిపల్ కృష్ణ కాన్షియస్నెస్. సో అట్లా అది థర్డ్ ప్రిన్సిపల్. ఈ 3 ప్రిన్సిపల్స్ చేశారనమాట. ఈ 3 ప్రిన్సిపల్స్ మనం లైఫ్లో ఫాలో అయితే, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒకటేమో ధర్మిక్ ప్రిన్సిపల్స్ మంచిగా ఫాలో అవ్వాలి. తర్వాత ఇంకోటేమో మన బ్రాహ్మణ వైశ్యుల యొక్క గైడెన్స్ తీసుకొని ఫాలో అవ్వాలి లైఫ్లో. థర్డ్ ఏమో భగవంతుని సంతృప్తి కోసం, భగవంతుని ప్లెజర్ కోసం మనం అన్నీ చేయాలి లైఫ్లో అనమాట. ఈ 3 చేసామనుకో మన లైఫ్ వేస్ట్ అయింది ఎప్పుడు అనుకోలేము అనమాట. మన లైఫ్ పర్ఫెక్ట్ నడిచిపోయింది అనమాట ఇంకా మన లైఫ్. సో మనకి వరి అవసరం లేదు ఏమవుతుందో, మరి ఎండ్ ఆఫ్ లైఫ్లో ఏమవుతుందో, నెక్స్ట్ లైఫ్ ఏమవుతుందో వరి అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడు చూసుకుంటాడు మన అనమాట. అది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అనమాట. సో నౌ జనరల్గా మనకి ఈ కష్టాలు హ్యూమన్ రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. మనకి హ్యూమన్ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, లేకపోతే డిసీజెస్, హెల్త్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి ఎక్కువ. సో దీనికి 10th క్యాంటో 10th క్యాంటోలో 10వ స్కందంలో 14వ అధ్యాయంలో 8వ శ్లోకంలో బ్రహ్మదేవుడు కృష్ణ భగవానుడిని ప్రే చేస్తుంటారు అనమాట. వందనం చేస్తారు, ప్రేయర్స్ చేస్తారు. ఆ ప్రేయర్స్లో ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఇస్తారన్నమాట మనకి. ఒకటి ఏంటంటే అది వైష్ణవుల ఒక మైండ్ సెట్, వైష్ణవులు ఎలా ఆలోచించాలి మనకి కష్టాలు వచ్చినప్పుడు అని చెప్తారన్నమాట. సో ప్రిన్సిపల్స్ ఏంటంటే తత్తేను కంపం సుసమీక్షమానం అట్లా స్టార్ట్ అవుతుంది అన్నమాట ఆ శ్లోకం. అందులో మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే ఆమ్, ఏదైతే మనకి కష్టాలు వస్తుంటే అది వాళ్ళ వల్ల వచ్చింది, వీళ్ళ వల్ల వచ్చింది అనుకోకుండా, వాళ్ళు ఒక్కడ ఇన్స్ట్రుమెంటే మనకి, మన కర్మ మనకి బ్యాక్ రావడానికి వాళ్ళు ఇన్స్ట్రుమెంట్, వాళ్ళ ద్వారా వచ్చిందని అనుకోవాలన్నమాట. నంబర్ 1. నంబర్ 2, నేనేదో ఇంతకుముందు బ్యాడ్ కర్మ చేసినందువల్ల, ఇంతకుముందు ఏదో పాప పాప కర్మలు చేసినందువల్ల ఇప్పుడు రియాక్షన్ వస్తుంది అని అర్థం చేసుకోవాలన్నమాట. అంటే మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం అన్నమాట. ఇంకోటి ఏంటంటే నేను భక్తి మార్గంలో ఉన్నాను కాబట్టి భగవంతుడు యాక్చువల్గా నేను చేసిన పాపకర్మాలకి నాకు ఇంత రియాక్షన్ రావాలి, కానీ భగవంతుడు తక్కువ చేసి ఇంత కొంచెం ఇస్తున్నాడు రియాక్షన్ అని భగవంతుడి మీద కృతజ్ఞత ఉండాలన్నమాట. ప్రభుపాల్ వారు ఎగ్జాంపుల్ చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు పేపర్లు సర్దుతుంటే కట్ అవుతుంది, ఫింగర్ కట్ అవుతుంది, కొంచెం ఏలు కట్ అవుతుంది. ఏలు కట్ అయితే అప్పుడు వైష్ణవులు ఎట్లా ఆలోచిస్తారంటే, అయ్యో యాక్చువల్గా నా ఫింగర్ మొత్తం కట్ అయిపోవాలి, వెళ్ళిపోవాలి, టోటల్గా కట్ అయిపోవాలి. కానీ భగవంతుడు నైస్గా నాకు ఓన్లీ కొంచెం చిన్న టోకెన్ రియాక్షన్ ఇచ్చారు, కొంచెం పేపర్ కట్ అయ్యేటట్టు చేశారు అని భగవంతుడి మీద కృతజ్ఞతగా ఉంటారు. ఇది ఇంకో ప్రిన్సిపల్. సో అట్లా అనుకొని ఒట్టి ఉండడం కాదు, అట్లా వచ్చిన కష్టాలని టాలరేట్ చేస్తూ సహించుకుంటూ మనం భక్తి కంటిన్యూ చేయాలన్నమాట. అది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అన్నమాట. ఆ శ్లోకంలో ప్రేయర్లో చెప్పేది అంటే మనకి లైఫ్లో సుఖాలు వచ్చినా దుఃఖాలు వచ్చినా మన భక్తి మార్గంలో కంటిన్యూ అవుతూ ఉండాలన్నమాట. అట్లా కంటిన్యూ అవుతూ ఉన్నందువల్ల ఏమవుతుందంటే
ఎట్లయితే కొడుకుకి వారసులకి నాన్నగారి ఆస్తి ఎలా వస్తుందో నాన్నగారు పోయిన తర్వాత, సిమిలర్లీ మన భగవంతుడు మనకి భక్తి మార్గంలో ఉంచేస్తారన్నమాట మనల్ని. ఆ, అది అది చెప్తున్నమాట ఈ శ్లోకంలో బ్రహ్మదేవుడు చెప్తున్నమాట. సో మనం ఆ, ఈ ఈ సుఖం వచ్చినందువల్ల, ఈ కష్టం వచ్చిన వల్ల డిస్ట్రాక్ట్ అవ్వకూడదు భక్తిలో నుంచి. భక్తి మార్గంలో కంటిన్యూ అవ్వాలి నైస్గా. అప్పుడు టాలరేట్ సహిస్తూ, ఆ సుఖాన్ని కూడా టాలరేట్ చేస్తూ సహిస్తూ, దుఃఖాన్ని కూడా సహిస్తూ భక్తి మార్గంలో కంటిన్యూ అయితే మనం భక్తిలో సక్సెస్ఫుల్గా భగవంతుని ప్లీజ్ చేస్తాం అనమాట. అది ఇంకో ప్రిన్సిపల్ నేర్చుకోవచ్చు ఇక్కడ. అట్లాగే ఇంకా వేరే వాళ్ళ రిలేషన్షిప్స్ గురించి చెప్తాను కదా. రిలేషన్షిప్స్లో ఇప్పుడు వేరే వాళ్ళు మనల్ని తిట్టారో, వేరే వాళ్ళు మనల్ని మంచిగా చూడలేదో, వేరే వాళ్ళు మనకి హాని కలిగించారో, మనం ఏం మంచి మనం మంచిగా చేస్తున్నా కూడా వాళ్ళకి చేశారు. దాన్ని ఎలా ఆలోచించాలి మనము, ఎలా యాక్సెప్ట్ చేసుకోవాలి అనేది కూడా నేర్చుకుంటా ఉన్నాం మన డివోటీస్లో. అట్లా నేర్చుకుంటే మనం పీస్ఫుల్గా ఉండొచ్చు లైఫ్లో, మనం భక్తి పీస్ఫుల్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. అట్లాగే వేరే వాళ్ళ మీద ద్వేష నింద లేకుండా మనం గ్రో అవ్వచ్చు అనమాట భక్తిలో. సో దానికి ఏం చేయాల్సి, బేసికలీ ఎవరైనా మనల్ని హాని కలిగించారనుకో, అప్పుడు ఆ, అర్థం చేసుకోవాలి ఏంటంటే వాళ్ళు రజోగుణం తమోగుణము ఇన్ఫ్లుయెన్స్ వల్ల నా మీద ఇట్లా బిహేవ్ చేస్తున్నారు. ఆ సోల్ నంబర్ వన్. నంబర్ టూ, నేనేదో ఇంతకుముందు ఎవరికో కష్టాలు పెట్టి ఉంటారు అట్లాగనే, అందుకనే వీళ్ళు నాకు ఇప్పుడు కొంచెం కష్టం ఇస్తున్నారు భగవంతుడు వీళ్ళ ద్వారా అని అర్థం చేసుకోవాలన్నమాట. అప్పుడు మనం కూడా రెస్పాన్సిబిలిటీ కొంచెం తీసుకుంటున్నాం కదా, అందుకని వాళ్ళ మీద ద్వేషం ఎక్కువ ఉండదు అనమాట మనం. సో వాళ్ళని ఇంకా గౌరవం చేయొచ్చు వాళ్ళని మనం. సో అట్లా తీసుకోవాలి. కానీ మరి అట్లా చేస్తే మరి వాళ్ళు మనని ఎప్పుడు తిడుతూనే ఉంటారు, ఎప్పుడు హాని కలిగిస్తూనే ఉంటారు కదా. సో అప్పుడు ప్రాక్టికల్గా ఏమైనా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అథారిటీకి చెప్పడమో, వాళ్ళకే చెప్పడమో, నాకు ఇది నచ్చలేదు, నాకు ఇది చాలా హర్ట్ఫుల్గా ఉంది అని మనం ప్రాక్టికల్గా చెప్పొచ్చు వాళ్ళకి. అది తప్పులేదు. కానీ మన హార్ట్లో హార్డ్ ఫీలింగ్స్ లేదు మన వాళ్ళకి. అది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అన్నమాట ఇట్లా. ఎందుకంటే మనం అర్థం చేసుకుంటున్నాం, ఎందుకంటే భగవంతుడు శాంక్షన్ చేసినందువల్లనే వీళ్ళు ఇట్లా చేస్తున్నారు నన్ను, నా ప్రీవియస్ కర్మ వల్లనే వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అర్థం చేసుకున్నాం అనమాట. సో అట్లా చూస్తే మనం ఆ, మంచిగా పీస్ఫుల్గా భక్తి ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. లేదనుకో, మనం చాంటింగ్ చేసేటప్పుడు వాళ్ళు గుర్తొస్తుంది, వాళ్ళు ఇట్లా చేశారు ఎందుకు నన్ను, వాళ్ళు నన్ను ఇట్లా ఎందుకు చేశారు, వాళ్ళు నన్ను ఇట్లా ఎందుకు చేశారు అని వస్తుంది అనమాట. అట్లా మనం టాలరెన్స్ తోటి సహించుకుంటూ ఇట్లా నడుచుకోవచ్చు అనమాట. అట్లాగే ఫర్గ్యూనెస్ అంటారు. ఫర్గ్యూనెస్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట. మనం వేరే వాళ్ళు ఉమ్, వేరే వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలి అని ఆశించకూడదు. వేరే వాళ్ళు నాకు ఎప్పుడూ మంచి చేస్తారు అని ఆశించకూడదు. ఎందుకంటే కలియుగంలో మెటీరియల్ వరల్డ్లో వేరే వాళ్ళు ఏదో ఒకటి హాని కలిగించవచ్చు మనకి. ఎందుకంటే మన ప్రీవియస్ కర్మ, మనం బ్యాడ్ కర్మ చేసాం కాబట్టి వస్తాయి, ఏదో ఒక ఫామ్లో వస్తాయి. అట్లా అట్లా ఎక్స్పెక్టేషన్ ఉంటే మనం వేరే వాళ్ళకి ఆ, మనకి వేరే వాళ్ళని ఈజీగా క్షమించవచ్చు అనమాట. సో బేసికల్లీ ఈ రెండు శ్లోకాలు మనం మీరు తెలుసుకోవాల్సి ఏంటంటే, ప్రభుపాల్ వారు 19వ శ్లోకంలో లాస్ట్ లైన్లో చెప్తున్నారు. బ్రహ్మ సంహితలో ఫస్ట్ శ్లోకం ఇట్లా ఉంటుంది అనమాట, ఫోర్త్ చాప్టర్లో. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. సర్వకారణ కారణం అంటే ఈజ్ ద కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్. అన్ని కారణాలకి భగవంతుడు ఫైనల్ కాజ్, అల్టిమేట్ కాజ్ అనమాట. సో అంటే భగవంతుడు శాంక్షన్ వల్లనే అన్నీ అవుతున్నాయి అని అర్థం చేసుకోవడం అనమాట. ఈవెన్లో టెంపరీగా వాళ్ళు నన్ను ఇట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారు అట్లా అనుకుంటాం, కానీ అల్టిమేట్లీ భగవంతుడు కాదనమాట మనకి. సో భగవంతుడు కాదన్నప్పుడు భగవంతుడు ఇష్టం వచ్చినట్టు మనకేం చేయరు. ఫర్ ఎగ్జాంపుల్, ఓ వీడు బాగున్నాడు వీడికి సుఖం ఇస్తాను, వీడు బాగోలేదు వీడికి దుఃఖం ఇస్తాను అట్లా అనుకోరన్నమాట. అన్నీ మనం చేసిన దాన్ని బట్టే, మన రెస్పాన్సిబిలిటీ బట్టే, మనం చేసుకున్న దాన్ని బట్టే భగవంతుడు ఇస్తారనమాట అట్లా. సో యాక్చువల్గా భక్తి మార్గంలో మన ప్రీవియస్ కర్మ రియాక్షన్స్ కాదు మనకు వచ్చేది, భగవంతుడే పర్సనల్గా ఇన్ఛార్జ్ తీసుకుంటారు మన లైఫ్లో. అందుకని మనకి ఏదైనా కూడా దుఃఖమో సుఖం వచ్చినా కూడా అది మనం భక్తిలో కంటిన్యూ అవుతున్నాం అనుకో బ్రహ్మదేవుడు చెప్పినట్టు, అప్పుడు అది భగవంతుడు ఒక మెర్సీ, దయ,
ఆ కృప లాగా చూస్తాం మన లైఫ్ లో అయ్యే సుఖం కలిగించే ఇన్సిడెంట్స్, దుఃఖం కలిగించే ఇన్సిడెంట్స్ కూడా భగవంతుడు ఒక మెర్సీ లాగా కృపలాగా చూస్తాం అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. భగవంతుడే అల్టిమేట్ కాజ్ ఆఫ్ ఆల్ కాసెస్. ఎవరు ఆ, భగవంతుడి స్వతంత్రుడు, మనందరం స్వతంత్రులు కాదు, ఇండిపెండెంట్ కాదు, భగవంతుడి మీద డిపెండ్ అయి ఉంటారు అని మెయిన్గా లెసన్ నేర్చుకోవచ్చు అనమాట మనం. సో ఎవరికైనా కామెంట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడు అడగచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. ఆ, చాలా బాగా వివరించారు ప్రభుజీ. ఆ, భక్తులు ఎవరికైనా ప్రశ్న ఉంటే ప్రభుజీ గారి దగ్గర సమయం ఉంది, మీరు అన్మ్యూట్ చేసుకుని ఏ ప్రశ్న అడగచ్చు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం వేస్ట్ శ్రీల ప్రభుపదం గురు మహారాజ్. థ్యాంక్ యూ హరే వెరీ కృష్ణ. వండర్ఫుల్ క్లాస్ ప్రభుజీ. ప్రభుజీ నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇంతకు ముందు అన్నారు కదా, మన మనసులోనే పరమాత్మ మనకి గుడ్ బ్యాడ్ చెప్తారు, ఆయననే మనతో చేపిస్తారని. మళ్ళీ ఎందుకు ప్రభుజీ బ్యాడ్ ఎందుకు చేపియానా? ఇప్పుడు ఆయన మన వెల్ విషర్ ఉన్నప్పుడు మనకు మంచిగా చేపియొచ్చు కదా, బ్యాడ్ ఎందుకు చేపియానా? కరెక్ట్. నైస్ క్వశ్చన్. ఇట్స్ ఎ వెరీ స్టాండర్డ్ క్వశ్చన్ అనమాట. ఈ ప్రశ్న డిఫరెంట్ డిఫరెంట్ విధాలుగా అడుగుతారన్నమాట జనాలు. ఒకటేంటంటే, భగవంతుడు నన్ను లవ్ చేస్తే నన్ను ఎందుకు కష్టాల్లో పెట్టారు, మెటల్ వరల్డ్కి ఎందుకు పంపించారు, భగవంతుడు నన్ను లవ్ చేస్తుంటే అందరూ నన్ను దాంతో తప్పు పనులు ఎందుకు చేయనిస్తున్నారు, కంట్రోల్ చేయొచ్చు కదా, నా చేతులు కట్టేయచ్చు కదా నేనేం చేయకుండా పాపాలు అని అంటే అడుగుతారు అనమాట. డిఫరెంట్ విధాలుగా అడుగుతారు క్వశ్చన్. నేనేం చెప్పిందంటే, భగవంతుడే మంచి పనులు చెడు పనులు చేయిస్తారు అని చెప్పలేదు అనమాట. నేను చెప్పింది ఏంటంటే, భగవంతుడు పరమాత్మ రూపంలో మనం మనం మంచి పనులు చేయాలని చెడు పనులు చేయాలని కోరిక ఉంటే మన అర్హతని బట్టి భగవంతుడు శాంక్షన్ చేస్తారన్నమాట. భగవంతుడు శాంక్షన్ చేయకపోతే నేను చేతులు మూవ్ చేయలేను, నేను కళ్ళు రెప్ప ఆపలేను, తల మూవ్ చేయలేను, మాట్లాడలేను అనమాట. భగవంతుడు శాంక్షన్ చేసినందువల్ల నేను చేయగలుగుతున్నాను ఇవన్నీ. సో అది డిఫరెన్స్, షార్ట్ డిఫరెన్స్ అనమాట. సో బేసికలీ భగవంతుడు మా పాడు పనులు చేయించట్లేదు, భగవంతుడు శాంక్షన్ చేస్తున్నారు. మరి భగవంతుడు ఎందుకు శాంక్షన్ చేస్తున్నారు? మంచి పనులే చేయనిచ్చొచ్చు కదా, పాడు పనులు శాంక్షన్ ఎందుకు చేయాలి అని క్వశ్చన్ మీకు. సో దానికి ఏంటంటే, భగవంతుడు మనందరికీ స్వతంత్రం ఇచ్చారు, ఫ్రీ విల్, కొంచెం ఫ్రీ విల్ ఇచ్చారు మనకి. ఆ ఫ్రీ విల్ తోటి మనం ఏం చేయాలంటే ఆ శాంక్షన్ చేస్తారన్నమాట. అర్హత ఉంటే శాంక్షన్ చేస్తారన్నమాట భగవంతుడు. ఎందుకంటే ఆ ఫ్రీ విల్ తీసేశారనుకో, ఇంకా మనకి భగవంతుడికి రిలేషన్షిప్లో ఏం వాల్యూ లేదనమాట. మీరు చాలాసార్లు వినే ఉంటారు, ఆ, ఎవరైనా గన్ పెట్టి నువ్వు నన్ను ప్రేమించు అంటే అది ప్రేమ కాదు. వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళంతా వాళ్ళే మనం ప్రేమించాలి. సో అట్లా అట్లా రిలేషన్షిప్ మన భగవంతుడితో ప్రేమతో ఉండాలంటే మన ఆ స్వతంత్రత ఎప్పుడు భగవంతుడు తీసుకోవడం అనమాట. ఆ స్వతంత్రం కొంచెం ఎప్పుడు ఉంచుతారు మనకి. సో ఆ స్వతంత్రతతోటి మనం భగవంతుడా నేను నిన్ను సేవ చేయాలి, నేను మంచి పనులు చేయాలి, అందరికీ ఎవరికి హాని కలిగించకుండా ఉండాలి అని కోరుకున్నాం అనుకో, భగవంతుడు అదే తీరుస్తాడు. లేదా హిరణ్యకశిపుడు లాగా ఎగ్జాంపుల్ చెప్తారు. ప్రహ్లాద్ మహారాజు హిరణ్యకశిపుడు. ప్రహ్లాద్ మహారాజు ఏంటి, భగవంతుడా నన్ను నేను గుర్తుంచుకు స్మరించినట్టు చూసుకో ఎప్పుడు అని ప్రేయర్ చేస్తున్నారు ప్రహ్లాద్ మహారాజు. హిరణ్యకశిపు ఏమో "ఆ, నువ్వు నాకు ఎనిమి, నేను నిన్ను ఆ, నీ మీద నాకు ద్వేషం కలగాలి, నేను నిన్ను చంపేస్తాను" అని అట్లా అప్రోచ్ చేస్తున్నారు. సో ఏ తమ ప్రపంచంతే తాం తతీక్షవ భారత అని చెప్తారు. బేసికలీ ఎట్లా మనం భగవంతుడి మీద అప్రోచ్ చేస్తే భగవంతుడు అట్లా రెసిప్రోకేట్ చేస్తారన్నమాట. సో ఇక్కడ చెడు పనులు చేయాలనుకున్నారనుకో ఎవరన్నా, వాళ్ళ స్వతంత్రం ప్రకారం వాళ్ళకి అర్హత ఉంటే శాంక్షన్ చేస్తారన్నమాట భగవంతుడికి ఇంట్రెస్ట్ లేదు చెడు పనులు చేయాలనేసి. కానీ అప్పుడు ఏం చేస్తారంటే, ఆ చెడు పనులు వల్ల వేరే వాళ్ళకి హాని అయిందనుకో, ఆ ఎవరైతే హాని కలుగుతున్నదో వాళ్ళు ఆల్రెడీ ప్రీవియస్లో ఏమైనా బ్యాడ్ కర్మ చేస్తే వాళ్ళకి వెళ్ళేటట్టు చేస్తారన్నమాట. సో ఇది వెరీ కాంప్లెక్స్ అండ్ అమేజింగ్ మెషిన్, అమేజింగ్ ప్రాసెస్ అనమాట బేసికలీ. సో భగవంతుడు చేయించట్లేదు, భగవంతుడు శాంక్షన్ చేస్తున్నారు అనమాట. అది డిఫరెన్స్ మన స్వతంత్రత ఫ్రీ విల్ వల్ల మత. మేక్ సెన్స్? Yes, ప్రభుజీ. ప్రభుజీ, కాకపోతే ఇప్పుడు మనకి ఇంట్లో పిల్లలు ఉన్నారు, పిల్లలు ఏమన్నా ఫస్ట్ లో తెలియక చిన్నప్పుడు తప్పు చేసింది అనుకో, మనం పేరెంట్స్ లాగా చెప్తాం కదా, గైడ్ చేస్తాం కదా, ఇది తప్పు కరెక్ట్ అని. కరెక్ట్. అయితే మనకి పరమాత్మ కూడా గైడ్ చేస్తారా ప్రభుజీ? ఎగ్జాక్ట్లీ, పరమాత్మ గైడ్ చేస్తారు. ఎట్లా? మనకి ఇప్పుడు అంటే ఇప్పుడు గురువులు చెప్తున్నారు, సాధువులు చెప్తున్నారు. చెప్పండి. తప్పు వేళ పోతుంటే పరమాత్మ గైడ్ ఎట్లా చేస్తుంటారు?
మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ టైం ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ టైం ఫర్ ఎగ్జాంపుల్ మనం అబద్ధం చెప్పామనుకో ఎప్పుడన్నా, మనకు అబద్ధం చెప్పేటప్పుడు మనకి అబద్ధం చెప్పగానే మనకు తెలుస్తుంది, అయ్యో ఇది మంచి పని కాదు కదా అని మనకి మనసులో అనిపిస్తుంది కదా. సో అది పరమాత్మ వాయిస్ అనమాట మనకి. అట్లాగే మనం ఆ అబద్ధం చెప్పడం కంటిన్యూ చేసామనుకో రెగ్యులర్గా, అప్పుడు ఫస్ట్ టైం తెలిసింది, సెకండ్ టైం మనకి అయ్యో ఇది తప్పు అనిపించదు అనమాట, థర్డ్ టైం అసలు తప్పే అనిపించదు, అది మంచి పని అనిపిస్తుంది అనమాట. అట్లా అట్లా పరమాత్మ వాయిస్ని మనం లోవర్ చేస్తున్నాం అనమాట మనం చేసే పనులు కూడా. అట్లా నంబర్ వన్. నంబర్ టూ, పరమాత్మ బే బయట వాళ్ళ ద్వారా చెప్తారు, మన అమ్మ నాన్నల ద్వారా, మన ఫ్రెండ్స్ ద్వారా, మన వేరే పెద్దవాళ్ళ ద్వారా, సొసైటీలో ఉన్న పెద్దవాళ్ళ ద్వారా అట్లా కూడా చెప్తారన్నమాట. ప్లస్ భగవంతుడు శాస్త్ర ద్వారా చెప్తారన్నమాట మనకి ఏది మంచి ఏది చెడుది అని. అట్లా మేక్ సెన్స్ మతి. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. వెల్కమ్ మతి. హరే కృష్ణ. యా స్వప్న మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చాలా చాలా అద్భుతమైన క్లాస్ ప్రభుజీ. చాలా బాగా వివరించారు. ఆ, అంటే మనం జనరల్గా అనుకుంటాం కదా, ఏమన్నా ఇలా జాబ్ రిలేటెడ్ లేదా మనీ రిలేటెడ్ లాసెస్ వస్తే ఆ, ఇలా అనుకుంటాము మనము, ఈ ఎందుకు ఇలాంటి కష్టాలు వచ్చాయి అని. కానీ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చినప్పుడు ఆ, ఎలా హ్యాండిల్ చేస్తాం ప్రభుజీ? అంటే మనము మామూలుగా భక్తిలో చెప్తారు కదా, ప్రతి ఒక్కరిలోనూ పరమాత్మ ఉన్నాడు. ఆ కానీ ఆ మనకు అట్లా వ్యక్తులతో ప్రాబ్లం వస్తే మనము ఎలా ఆ అర్థం చేసుకోవాలి ప్రభుజీ? ఆ భగవంతుడు ఉంటే మనకెందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని క్వశ్చన్స్ వస్తాయి కదా ప్రభుజీ, అది ఎలా డీల్ చేయాలి? షూర్ మతి, థ్యాంక్ యూ. యా, క్లాస్లో కొంచెం చెప్పాను దాని గురించి. బేసికలీ మనం ఇంతకుముందు వేరే రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాం ఇంతకుముందు ఎప్పుడో మనం, అందుకని మనకి ఇప్పుడు ఇట్లా వస్తుంది అని అర్థం చేసుకోవాలన్నమాట. కాకపోతే మనం భక్తి మార్గంలో ఉన్నాం కాబట్టి ఆ రిలేషన్షిప్ ప్రాబ్లం అప్పుడు మనం చాలా కష్టాలు పెడితే ఇప్పుడు కొంచెం తక్కువ వచ్చిందన్నమాట, మనకి తక్కువ పోర్షన్లో వచ్చింది, టోకన్ రియాక్షన్ వచ్చిందన్నమాట. ఓకే. అట్లా ఆలోచించుకుంటాం అనమాట. ఆలోచించుకొని ఆ, ఇప్పుడు మనకి ఈ ఈ ఈ ఈ వాళ్ళకి ఎట్లా సేవలో ఉండొచ్చు మనం అని ఆలోచిస్తాం అనమాట. ఎట్లా సేవలో ఉండాలంటే కొన్నిసార్లు దూరం ఉండొచ్చు, దూరం ఉండి రెస్పెక్ట్ చేయొచ్చు, కొన్నిసార్లు వాళ్ళ గురించి ప్రే చేయొచ్చు, కొన్నిసార్లు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, మన మిస్అండర్స్టాండింగ్ ఏదైతే అయిందో అది క్లియర్ చేయడానికి. అట్లా ప్రొసీడ్ అవుతాను. బట్ మెయిన్గా అండర్స్టాండింగ్ ఏంటంటే భగవంతుడు ఉన్నా కూడా నేను చేసుకున్న కర్మ వల్లనే ఇట్లా వచ్చింది అని మెయిన్ అండర్స్టాండింగ్ అనమాట. భగవంతుడు ఉన్నా కూడా ఎందుకు వచ్చింది అంటే రిలేషన్ ప్రాబ్లం. ఓకే. ఓకే ప్రభుజీ. షూర్. థ్యాంక్ యూ ప్రభుజీ. వెల్కమ్ ఉదయ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టుడేస్ క్లాస్ ప్రభుజీ. చాలా విషయాలు తెలుసుకున్నాను. కాకపోతే నాకు ఒక క్వశ్చన్ ఉంది ప్రభుజీ. ఇప్పుడు కిడ్స్ చాలా అడుగుతుంటారు కదా ప్రభుజీ, కానీ ఎవ్రీథింగ్ విల్ నాట్ బి గుడ్. సో వాళ్ళని నో అని చెప్తే వాళ్ళు బాధపడతారు. అందుకని మనం అబద్ధం చెప్పాల్సి వస్తుంది కదా ప్రభుజీ. ఈవెన్ అది కూడా కరెక్ట్ కాదంటారా? కరెక్ట్. ఇది వెరీ నైస్ క్వశ్చన్. దీనికి ఒక ప్రిన్సిపల్ చెప్తాను, తర్వాత మీకే అర్థమవుతుంది డీటెయిల్ కూడా. ప్రిన్సిపల్ ఏంటంటే మనకి శాస్త్రాల్లో చాలా ప్రిన్సిపల్స్ ఉంటాయి అన్నమాట. సో కొన్ని లోవర్ ప్రిన్సిపల్ ఉంటాయి, కొన్ని ఇంకా హైయర్ ప్రిన్సిపల్ ఉంటాయి, కొన్ని ఇంకా హైయర్ ప్రిన్సిపల్ ఉంటాయి అనమాట. అట్లా సో అందుకని ఈ లోవర్ ప్రిన్సిపల్ తీసుకొని ఇది ఎప్పుడు ఫాలో అవ్వాలి అని చెప్పలేము అనమాట. కొన్నిసార్లు హైయర్ ప్రిన్సిపల్ లోవర్ ప్రిన్సిపల్ ట్రంప్ చేస్తుంది అనమాట. సో మీ దాంట్లో కూడా ఆ సేమ్ థింగ్ ఫాలో అవచ్చు అనమాట. కొన్నిసార్లు ప్రభుత్వ కామన్ ఎగ్జాంపుల్ ఇస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు మెడిసిన్ తీసుకోరు. మెడిసిన్ తీసుకుంటే వాళ్ళకి ఏదో ఒక మాటలు చెప్పి మెడిసిన్ ఇస్తారు. సో అట్లా దాంట్లో తప్పులేదు. దానివల్ల అబద్ధం చెప్పినందు వల్ల తప్పులేదు అనమాట. అట్లా హైయర్ కాజ్ వల్ల చేస్తున్నాం అండి. కాకపోతే ఆ అలవాటు ఆ, మనకి ఏమైనా ఎంజాయ్మెంట్ కోసం తీసుకొచ్చకూడదు అని అబద్ధాలు చెప్పడం చేయకూడదు అనమాట. అది మంచిది కాదు. ఇంకో ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోరీ చెప్తాను అనమాట డివోటీస్ కామన్గా. ఏంటంటే ఒక ముని ఉన్నారంట. ముని అరణ్యంలో ఫారెస్ట్లో ఉన్నారంట. తన చిన్న ఆశ్రమం ఉందన్నమాట. ఆశ్రమంలో సడన్గా ఒక ఆవు వస్తుందంట. ఎవరో
ఆవుని చంపడానికి పరిగెత్తుతున్నారు. పరిగెత్తుంటే ఆ, ఆవు వచ్చి ఈయన ఆశ్రమంలోకి వెళ్ళి షెల్టర్ తీసుకుంటుంది అనమాట. అప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ మీ ఆవు పరిగెత్తింది చూసారా అని అడుగుతారన్నమాట. సో అప్పుడు సేజ్కి ధర్మ సంకటం వచ్చిందన్నమాట. ఒకటేమో ఆయన ఎప్పుడూ అబద్ధం ఆడలేదన్నమాట. సో నేను అబద్ధం ఎట్లా ఆడాలి, నేను యాక్చువల్గా సత్యమే ఉంచాలి. అది ఒక మైండ్ ఒక 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 విధంగా ఆలోచిస్తున్నారు. ఇంకో విధంగానేమో నేను నేను సత్యం చెప్పాను అనుకో, అప్పుడు ఆవును చంపేస్తారు కదా. సో మరి ఏం చేయాలి అని ధర్మ సంకటంలో ఉందన్నమాట. అప్పుడు బ్రహ్మనికల్ కల్చర్, గోరక్ష, బ్రాహ్మణ రక్ష, అది బ్రహ్మనికల్ కల్చర్ని ప్రొటెక్ట్ చేసినట్టు అనమాట. సో ఆ, గోరక్ష చేస్తే అది ధర్మాన్ని పాటించినట్టు అనమాట. మోర్ దాన్ అబద్ధం చెప్పుకుని ఉండటం కంటే, సత్యం చెప్పడం కంటే. అందుకని ఆ సిచ్యుయేషన్లో అది చూస్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఆవు చావకుండా అబద్ధమే చెప్పొచ్చు అనమాట. అట్లా అట్లా కాకపోతే కేర్ఫుల్గా ఉండాలన్నమాట. కొంతమంది ఇది లూజ్గా తీసుకుంటారు, ఈ ప్రిన్సిపల్ లూజ్ తీసుకుని ఓకే చెప్పారు కదా అట్లా నేను అన్నిట్లో చేస్తాను అనేసి అనమాట. అట్లా కాకుండా జాగ్రత్తగా వాడుకోవాలన్నమాట. పిల్లలకి కూడా చెప్పేటప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఆ చెప్పే అబద్ధం కూడా ఆ, వాళ్ళకి డ్యామేజింగ్ ఉండకూడదు. లాంగ్ టర్మ్ ట్రామా కలగకూడదు ఉండాలి వాళ్ళకి. లాంగ్ టర్మ్ ట్రామా ఉండకూడదు అనమాట వాళ్ళకి ఆ అబద్ధం వల్ల. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చీకట్లో ఉన్నప్పుడు ఏదైనా దెయ్యం వస్తుంది అని చెప్పారనుకో, ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళకి చీకటి అంటే భయం వస్తుంది. అట్లా అలా కాకుండా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆ, చేసిన వల్ల తప్పులేదు మత. మేక్ సెన్స్. Yeah, thank you so much, Prabhuji. Very nice example. And one more thing, Prabhuji. ఈ కర్మలు అనేది ప్రతి దానికి కర్మ వస్తుంది కదా ప్రభుజీ. కొన్ని బ్యాడ్ కర్మస్ ఉంటాయి. వీటి నుంచి ఎఫెక్ట్ అవ్వకూడదు అంటే ఏం చేయొచ్చు ప్రభుజీ? వెరీ నైస్ క్వశ్చన్ అది. యాక్చువల్గా నా కృష్ణ కాన్షియస్ డేస్లో భక్తి, కృష్ణ కాన్షియస్నెస్ నాకు ఎందుకు నచ్చిందంటే ఈ ప్రిన్సిపల్ వల్ల నచ్చింది అనమాట. అది చెప్తాను బ్రీఫ్గా మీకు. సో బేసికలీ మనం ఏదైనా మంచి పనులు చేసాం అనుకో, మనకి సుఖం వస్తుంది దానివల్ల. ఏదైనా చెడు పనులు చేసాం అనుకో, దానివల్ల మనకి దుఃఖం వస్తుంది. అది గ్యారంటీడ్. ఇవాళ రేపో నెక్స్ట్ ఇయరో 10 years తర్వాతనో నెక్స్ట్ లైఫో తెలియదు నాకు, కానీ వస్తుంది, ఫర్ షూర్ వస్తుంది. అది కర్మ ప్రిన్సిపల్, లా ఆఫ్ కర్మ అన్నమాట. కానీ మన భక్తి మార్గంలో ఉన్నందువల్ల, భక్తి చేసినందువల్ల అకర్మ ప్రిన్సిపల్ ఉందన్నమాట. ఇంకోటి అకర్మ ప్రిన్సిపల్ అంటే ఏంటంటే, మనం భగవంతుడి ప్లెజర్ కోసం చేసామనుకో ఏదైనా యాక్టివిటీ, అప్పుడు దానితోటి కొత్త కర్మ ఏమి రాదనమాట. దట్ ఇస్ గుడ్ న్యూస్. సో మనము ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ చేస్తున్నాం అనుకో, మనము వాకింగ్ చేసేటప్పుడు మనకు తెలియకుండా, మనం చూసుకుంటూ వాక్ చేసినా కూడా మనకు తెలియకుండా చాలా క్రిములు చనిపోతున్నాయంట, తెలియకుండా. సో అదే నేను వాకింగ్, నేను హెల్తీగా ఉండాలి, హెల్తీగా ఉంటే భక్తి మంచిగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంలో నేను వాకింగ్ చేస్తున్నాను అనుకో, సో నేను అప్పుడు భగవంతుడి కోసం చేస్తున్నట్టు వాకింగ్. అప్పుడు ఆ క్రిములు చంపినా కూడా నాకు బ్యాడ్ కర్మ రాదనమాట నాకు అప్పుడు. నంబర్ వన్ ప్రిన్సిపల్. సో మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే, భగవంతుడి కోసము, భగవంతుడి ప్లెజర్ కోసం చేసామనుకో మనం యాక్టివిటీస్, అప్పుడు మనకి కొత్త కర్మ రావట్లేదు, గుడ్డో బ్యాడో. నంబర్ వన్. నంబర్ టూ, ఆ పాత కర్మ ఏదైతే ఉందో అది కూడా బర్న్ అయిపోతుంది అనమాట మనం భక్తి చేసినందువల్ల. అందుకని భక్తి సో వాల్యుబుల్ అనమాట. ఈ భక్తిలో కొత్త కర్మ రావట్లేదు, పాత కర్మలు అన్నీ పోతున్నాయి. సో మరి కర్మ జీరో అయితే ఏమవుతుంది, మనం స్పిరిచువల్ వరల్డ్కి వెళ్ళిపోతాం. సో అందుకనే ఆ, భక్తి మార్గంలో బెస్ట్ వే ఆఫ్ అవాయిడింగ్ కర్మ అన్నమాట. లేకపోతే నేను మాట్లాడకుండా ఉండటము, నేను ఎక్కువ పనులు చేయకుండా ఉండటము చేస్తే కొంచెం కర్మ అవాయిడ్ చేయొచ్చు, కానీ ఫుల్గా అవాయిడ్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతున్నాను, ఎన్నో క్రిములు లోపలికి వెళ్ళిపోతాయి. సో మనం అవాయిడ్ చేయలేం కదా. కానీ భగవంతుడి గురించి మాట్లాడుతున్నాం, భగవంతుడు విషయాల గురించి మాట్లాడుతున్నాము. సో అందుకని ఇది అక్రమం అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇప్పుడు నాకు పాపాలు రావట్లేదు, ఆ, ఏవైతే చనిపోతున్నాయో క్రిములు లోపలికి వెళ్ళి అని. అట్లా అట్లా అర్థం చేసుకోవచ్చు మరి. మేక్ సెన్స్. ఎస్ ప్రభుజీ. కానీ ఆ, మనము 30 minutes వాక్ చేస్తాం ప్రభుజీ. ఒక 10 నిమిషాలు నామం అనుకుంటామేమో, కానీ చుట్టుపక్కల డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాం కదా ప్రభుజీ. కానీ ఆ టైంలో కూడా మనము ఆ, జీవులని చచ్చిపోతూ ఉంటాయి కదా మన వల్ల. కరెక్ట్. మరి ఆ టైంలో ఎట్లా ప్రభుజీ? సో మెయిన్గా
యాక్టివిటీ చాలా మనం కృష్ణ కాసులు ఏమనుకుంటుంటే ఆ, ఇది చేస్తేనే అది పోతుంది అనుకుంటాం అనమాట. సో మెయిన్గా మనం కాన్షియస్నెస్ మోర్ ఇంపార్టెంట్ అనమాట యాక్టివిటీలో. మనం వాకింగ్ ఎందుకు చేస్తున్నాము? ఆరోగ్యం మంచిగా ఉండాలని. ఆరోగ్యం ఎందుకు మంచిగా ఉండాలి మనకి? మన గోల్ ఆఫ్ లైఫ్ భగవంతుడు సేవ చేయాలని. సో ఆరోగ్యం మంచిగా ఉంటే భగవంతుడు సేవ చేసుకోవాలి, అందుకని వాక్ చేస్తున్నాం కదా. అందుకని ఆ 30 minutes టైము మీరు భగవంతుడు సేవ చేసినట్టే. ఈవెన్ దో 20 minutes మనం చాంట్ చేయట్లేదు ఆ టైంలో, స్టిల్ భగవంతుడి కోసం చేస్తున్నారు యాక్టివిటీ. అది ప్రాక్టీస్ చేస్తుంటే ఆ కాన్షియస్నెస్కి వస్తాం అనమాట. మనం ఇప్పుడు చిన్న చిన్న వాటిలో ప్రాక్టీస్ చేయాలి. నేను భగవంతుడి కోసం చాంట్ చేస్తున్నాను, భగవంతుడు ప్లీజ్ చేయడం కోసం వింటున్నాను. అట్లా ప్రాక్టీస్ చేస్తుంటే అప్పుడు ఆఫీస్ వర్క్ చేసేటప్పుడు, నడిచేటప్పుడు ఆ కాన్షియస్నెస్ ఉంటుంది అన్నమాట మనకి. ఈవెన్ దో మనం అప్పుడు చాంటింగ్ చేయటం, ఆ టైం చాంటింగ్ చేయకపోయినా కూడా అది భక్తి కిందకి వస్తుంది, ఎందుకంటే మనం భగవంతుడి కోసం చేస్తున్నాం. నేను హెల్తీగా ఉంటే నేను ఇట్లా ఎంజాయ్ చేయొచ్చు, హెల్తీ ఉంటే నేను రోజు ఐస్ క్రీమ్ తినొచ్చు, హెల్తీ ఉంటే నేను బ్యూటీ కాంపిటీషన్కి వెళ్ళొచ్చు. అందుకోసం చేయట్లేదు కదా మనం వాకింగ్. అందుకోసం చేస్తుంటే ఆ కర్మ వచ్చేస్తుంది మీరు చెప్పినట్టు ఆ 20 minutes కూడా. మేక్ సెన్స్ మది? Yes, Prabhuji. Thank you so much. I have one more question if you have time. యా షూర్ మది, గో Yeah, yeah. This is about my meditation, Prabhuji. హెడ్. సమ్టైమ్స్ మెడిటేషన్ చేసేటప్పుడు నామం అయితే నోట్లో నడుస్తూనే ఉంది, కానీ ఐ ఫీల్ డ్రౌజీ ప్రభుజీ బికాస్ ఆఫ్ ద మోర్ దాన్ 1 hour అలా చేస్తూ ఉంటాం కదా. హౌ కరెక్ట్. కెన్ అవాయిడ్ దట్ ప్రభుజీ? యా ఆ, అది డెఫినెట్లీ ఇట్స్ ఏ కామన్ ఛాలెంజ్ మది, చాలా మంది డివోటీస్ కి, నాకు కూడా ఛాలెంజే. సో ద వే టు డీల్ విత్ ఇట్ ఈస్ ఫ్యూ థింగ్స్ మతి. వన్ ఏమో రైట్ టైంలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నైట్ టైం ప్రాపర్గా రెస్ట్ తీసుకోవాలి మనం. నంబర్ వన్, ప్రాపర్ రెస్ట్ తీసుకుంటే సెకండ్ థింగ్ ఏమంటే ఎర్లీ మార్నింగ్ టైంలో చాంట్ చేసుకోవాలి. థర్డ్ థింగ్ ఏమిటంటే మనం ఫుల్గా క్లోజ్ చేసుకొని ఐస్ చాంట్ చేయకూడదు అనమాట. హాఫ్ క్లోజ్డ్ అన్నా లేకపోతే కొంచెం ఓపెన్ ఐస్ ఓపెన్ ఉన్నా చాంట్ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత ఆ, మనకి పోస్చర్ ఇట్లా స్ట్రైట్ కూర్చున్నాం అనుకో, అది కూడా హెల్ప్ చేస్తుందంట నిద్ర రాకుండా ఉండటానికి. సో ఇట్లా ఆ, కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంటే మనకి నిద్ర రాకుండా ఉంటుంది అనమాట. సో ఒకవేళ నిద్ర వచ్చినా కూడా అప్పుడు మనం అర్థం చేసుకొని అప్పుడు కళ్ళు కట్టుకోవడమో లేకపోతే నడవడమో అట్లా ఆ, చేస్తూ మేనేజ్ చేస్తాం అది. సో ఓవర్ టైమ్ ఇవి ఫ్యూ ఫిజికల్ లెవెల్ ప్రిన్సిపల్స్. ఇంకోటేమో మన ఆ, నేను కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తున్నానా, మంచి వినాలి భగవంతుడి నామం అనుకుంటే మన మైండ్ కూడా ఎంగేజ్ చేస్తుంది అనమాట. అప్పుడు మైండ్ ప్రాపర్గా ఎంగేజ్ చేస్తుంటే, ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా చేస్తున్నానా ఎంగేజ్ చేసాం అనుకో, అప్పుడు కూడా నిద్ర రావడం తక్కువ అవుతుంది అనమాట. తర్వాత భగవంతుడు ప్రేయర్లో ఉన్నామనుకో, హార్ట్ ఎంగేజ్ చేసాం అనుకో, చాంటింగ్ చేసేటప్పుడు స్లోగా ప్రాక్టీస్ చేస్తుంటాం అన్నమాట, రోజు కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతుంటాం మనం. అప్పుడు కూడా భగవంతుడు ప్రే చేస్తున్నాం కదా, అప్పుడు మనం నిద్ర రాదనమాట ఇంకా. అట్లా స్లోగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మనకి ఎందువల్ల నిద్ర వస్తుందో చూసుకొని దానివల్ల మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మాది ఎనీ వన్ ఆఫ్ దీస్ ఏరియాస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇంకోటేమో పక్కన వేరే ఫ్రెండ్స్తో కూడా చాట్ చేసుకోవచ్చు. నేను కొన్ని రిట్రీట్స్కి వెళ్ళినప్పుడు సర్కిల్లో చాట్ చేస్తాం అనమాట. ఏంటంటే నేను నిద్రపోతుంటే పక్కన వాళ్ళు నన్ను చేయి తడతారనమాట. సో ఇప్పుడు వాళ్ళందరూ చూస్తున్నారు కదా, అందుకనే నేను నిద్రపోకుండా జాయిన్ చేస్తాను అనమాట. అట్లా అట్లా కూడా డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి మరి మనకి చేయడానికి. మేక్ సెన్స్? యా, థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ ఫర్ ఆన్సరింగ్ ఆల్ మై క్వశ్చన్స్ పేషెంట్లీ. థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్ అత్తయ్య. హరే కృష్ణ. హరే కృష్ణ అత్తయ్య. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అత్తయ్య. ఆ, ఆ, ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు అన్నారు కృష్ణ పరమాత్మ లైక్ కష్టాలు అంటే ఆల్రెడీ వాళ్ళ కర్మానుసారం వాళ్ళు చేస్తున్నారు అని. సో అంతా ఆయన ఆయన దానితోటే అవుతుంది అని అంటారు కదా. కరెక్ట్. సో మరి అంటే ఆ కష్టాలకి ఇంకా అంటే దానికి ఏమి ఇది సొల్యూషన్ అంటే ఆయన ఇస్తారా, లేకపోతే అంటే అది ఇంకా అదొక నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా అట్లానే కంటిన్యూ అవుతానే ఉంటుంది అంటే ఎక్స్పీరియన్స్ బట్టి నా ఎక్స్పీరియన్స్ బట్టి అడుగుతున్నా ప్రభుజీ. అంటే జస్ట్ అంటే నాకు ఆ క్లారిటీ కోసం అడుగుతున్నా అనమాట. అంటే అది లైక్ త్రూ అవుట్ ప్రాసెస్ అంటే మనమేం ఒకళ్ళని ఇది చేసి అట్లా ఏమి
కానీ ఆ కర్మ అనేది ఇంకా ఎన్ని ఏళ్ళు ఉంటది అంటే పుట్టినప్పటి నుంచి ఇంకా కంటిన్యూ అవుతానే ఉంటుందా లేకపోతే ఇంకా అది పోయేదాకా అట్లానే ఉంటుందా అనేది ఇది క్వశ్చన్ ప్రభుజీ. వెరీ వెరీ నైస్ క్వశ్చన్ మతి. యా, ఇది యాక్చువల్గా అందుకనే సర్కిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ అంటారు అన్నమాట. అందుకనే ఇది వెరీ అన్ఎండింగ్. మీరు చెప్పినట్టే నార్మల్గా భక్తి మార్గంలో లేవనుకో ఆ ఎండ్ ఛాన్సే లేదన్నమాట. ఈ లైఫ్ కాదు, ఇంకా నెక్స్ట్ లైఫ్ కూడా ఎండింగ్ లేదు. ఇప్పుడు మన ఎగ్జాంపుల్స్ మాట్లాడుకున్నాం కదా, నేను మాట్లాడేటప్పుడు కూడా నేను పాపాలు చేస్తున్నాను. సో ఇంకెక్కడ ఎండింగ్ ఉంది? నేను మాట్లాడుకుంటూ ఉండేను. వంట చేసేటప్పుడు పొయ్యలగానే కొన్ని క్రిములు చచ్చిపోతున్నాయంట ఆ మంటలో. ఇంకా ఛాన్సే లేదనమాట బయటికి రావడానికి. కానీ భక్తి మార్గంలో ఇప్పుడు ప్రవీణ మతజీ అడిగారు కదా, భక్తి మార్గంలో ఉన్నందువల్ల కొత్త కర్మ రావట్లేదు, తర్వాత పాత కర్మ బర్న్ అవుతుంది అనమాట. సో అందుకని మనకి హోప్ ఉంది అనమాట. హోప్ ఉంది, గ్యారంటీడ్ గా మనం కర్మ ఎండ్ అవుతుంది అనమాట భక్తి మార్గంలో ఉన్నందువల్ల. బట్ ప్రభుజీ మన చాంటింగ్ అటెంటివ్ ఉండదు కదా ప్రభుజీ, అప్పుడు మొత్తము బర్న్ అవ్వదేమో. కొంచెం బర్న్ అవుతుంది. మన ఎంత ఎంత అటెండింగ్ ఉంటే అంత బర్న్ అవుతుంది. ఓకే. దట్ స్టిల్ ఓకే. యా, వీ టు టేక్ రెస్పాన్సిబిలిటీ అనమాట. నేను నేను డైలీ 4 hours చదువుతాను. అప్పుడు 4 hours చదివితే నాకు 100% మార్క్స్ వస్తాయి. కానీ నేను ఓన్లీ 10 minutes చదువుతాను, నాకు స్టిల్ 100% మార్క్స్ అంటే ఎట్లా వస్తాయి? రావు కదా. సో రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. తీసుకొని బట్ భక్తి మార్గం అది బ్యూటీ అన్నమాట. అందుకనే భక్తి మార్గంలో చేసినందువల్ల మన కర్మాలు పోతుంటాయి అనమాట గ్రాడ్యువల్గా. ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే మాతాజీ అడిగారు కదా ఇప్పుడు ఎప్పుడు అటెంటివ్ లేదని. యాక్చువల్గా భగవంతుడు మనం అటెంటివ్ ఉండడానికి ప్రయత్నిస్తున్నాం కదా, అప్పుడు భగవంతుడు మన అటెంటివ్నెస్ పెంచుతారనమాట, మన కెపాసిటీ పెంచుతారు. అప్పుడు మనం ఇంకొంచెం అటెంటివ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గంట సేపులు అటెంటివ్ చేయలేకపోయాను, గంట సేపు చాంటింగ్లో 5 minutes అటెంటివ్ ఉన్నా అనుకో, అప్పుడు భగవంతుడు నా కెపాసిటీ పెంచుతాడు 6 minutes. సో 6 minutes అటెంటివ్ అవుతుంది. అట్లా 10 minutes 20 minutes అట్లా పెరుగుతుంది. మనకి భక్తిలో గ్రో అవుతాం అనమాట మనం. ఎందుకంటే ప్యూరిఫికేషన్ అయ్యే కొద్దీ మనం సత్వగుణంలో మన లైఫ్ కూడా సత్వగుణంలో ఎక్కువ ఉంచుకున్నాం అనుకో, అప్పుడు అటెన్షన్ ఎక్కువ పెట్టుకోవచ్చు అనమాట. అప్పుడు మనం ఇంకా భగవంతుని ఎక్కువ ప్లీజ్ అవుతారు, భగవంతుడు మనకి మెర్సీ ఇస్తారు. భగవంతుని మెర్సీ వల్ల ఇంకా మంచిగా చేయొచ్చు అనమాట. మంచిగా చేస్తుంటే మన కర్మ బర్న్ అవుతుంటుంది అట్లా. అంటే ఇప్పుడు మనకి ఆయనే మొత్తము చూస్తున్నారు కాబట్టి లైఫ్ అంతా కష్టము లైక్ సుఖము వాట్ ఎవర్. బట్ కానీ అంటే దానికి సొల్యూషన్ కూడా అంటే ఆయనే ఇస్తారా ప్రభుజీ? లైక్ అంటే యా, ఇప్పుడు ఇప్పుడు సొల్యూషన్ ఏంటి? అంటే భక్తి మార్గంలో ఉండడం. ఎందుకు అట్లా ఇస్తా ఉంటారు ఎప్పుడు? లైక్ కష్టపెట్ట ఉండాలి, ఉంటేనే మనం భగవంతుడి దగ్గరికే వెళ్తాం, లేకపోతే. కానీ అంటే దానికి అంటే లైక్ మనం అడిగే సొల్యూషన్ కూడా పెద్దది ఏదో ఉండదు కదా ప్రభుజీ, అంటే చిన్నదే అడుగుతాం కానీ అది దానివల్ల మనకి ఏదన్నా మంచి జరుగుతుందనే అడుగుతాము. కానీ అది దానికి అంటే డిలే అవుతా ఉందంటే మేబీ ఏదో కాజ్ ఉంటది. బట్ అదేంటంటే మనం అది ప్రెషర్ ఏమవుతుందో ఏమవుతుందో అని ఒక ప్రెషర్ లాగా అయిపోతుంది అది. కరెక్ట్. బేసికలీ ఇందాక చెప్పినట్టు ఆ, మనం చేసిన ఎఫర్ట్ కంటే ఎఫర్ట్ ఒక ఫ్యాక్టర్, టైం ఫ్యాక్టర్ కాల ఫ్యాక్టర్ ఇంకోటి ఉంది. అంటే మీరు చెప్పినట్టు డిలే అవ్వచ్చు సొల్యూషన్, టైం ఫ్యాక్టర్ ఇంకోటి ఉంది. ఇంకోటి ఏమో భగవంతుడు అనుగ్రహం, ఇంకో థర్డ్ ఫ్యాక్టర్ అనమాట. సో అవి ఉంటాయి. దానివల్ల మనకు కొంచెంసేపు కష్టాలు భరించాల్సి వస్తుంది. కాకపోతే మన స్లోగా మన భక్తి సాధన మంచిగా ఉందనుకో, అప్పుడు ఇంతకుముందు మనం ఐ డోంట్ నో పెయిన్ లెవెల్ 3 వరకు బేర్ చేసే వాళ్ళని. పెయిన్ లెవెల్ 3కి వచ్చే విధంగానే ఎమర్జెన్సీకి వెళ్ళాలి నేను. కానీ ఇప్పుడు పెయిన్ లెవెల్ 8 దాకా భరించగలుగుతాను అనమాట భక్తి వల్ల. సో అట్లా మనకి టాలరెన్స్ ఇస్తారు, స్ట్రెంగ్త్ ఇస్తారు భగవంతుడు. తర్వాత ఆ వచ్చే ఏదైతే రియాక్షన్ ఉందో అది కంటిన్యూ అవ్వకుండా సైకిల్ కొంచెం తక్కువ చేసి ఇస్తారన్నమాట మనకి. సో మీరు అన్నట్టే కొన్ని కష్టాలు ఉన్నందువల్ల మనం భగవంతుడు గుర్తుంచుకుంటాం, భగవంతుడి మీద డిపెండ్ అవ్వటం నేర్చుకుంటాం. సో అది భగవంతుడు ఒక మర్సీ అనమాట మన మీద. అది కూడా మనకి స్లోగా అర్థమవుతుంది. ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు మాధవి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. మీరు ఎక్కువ సమయం తీసుకుని అందరి ప్రశ్నల సమాధానాలు క్లియర్గా చెప్పారు ప్రభుజీ. మీరు చెప్పే సమాధానాలు ఏంటంటే చాలా ప్రాక్టికల్గా
కరెక్ట్ గా అర్థమవుతాయి ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భక్తులకి మతి. ఇంకేమైనా ప్రశ్నలు లేకపోతే ఇవాళ క్లాస్ ముగిద్దాం ప్రభుజీ. షూర్ మతి. మళ్ళీ మళ్ళీ ఇలానే మా కాల్లో వచ్చి మాకు ఇంకా ప్రవచనం ఇలానే భాగవత ప్రవచనం చెప్పాలని కోరుకుంటున్నాం ప్రభుజీ. భక్తులకి అండ్ మీకు అందరికి వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమో నమః. నమః. అనంత కోటి వైష్ణవ వైష్ణవ బృందకి జై. జై. శ్రీల ప్రభుకి ప్రభుపాద జై. వీరేంద్ర శ్రీమద్ భాగవతం భాగవతం కి కి జై. జై. పూజ్య శ్రీ సుందరానంద ప్రభుజీ కి జై. థ్యాంక్ హరే యూ. కృష్ణ. హరే థ్యాంక్ యూ. కృష్ణ. వెరీ మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ.